హరే కృష్ణ మాత. అందరికీ హరే కృష్ణ అండి. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ హరే కృష్ణ. అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పంచతత్వకి జై, గౌర్నితాయికి జై, జగద్గురుష్ల ప్రభుపాద్కి జై, పతిత పావన్ జయపతాక స్వామి గురు మహారాజ్కి జై. కీర్తన ఫస్ట్ చేసుకుని తర్వాత ప్రార్థనలు చేద్దామండి. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ జయ గిరివరధారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారీ, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందన వ్రజ జన రంజన, యమున తీరవనచారి, యమున తీరవనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారీ, యశోదనందన వ్రజ జన రంజన, యమున తీరవనచారి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, జయ రాధా మాధవ రాధే, జయ రాధా గోపీనాథ రాధే, జయ జగన్నాథ జయ బలదేవా, సుభద్రమాయి జయ సుదర్శన, జయ లక్ష్మీ నరసింహ జయ అనంత దేవ్, లక్ష్మీ నరసింహ జయ అనంత దేవ్, జయ పంచతత్వా
पंचतत्वा जय पंचतत्वा नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव। हरे कृष्ण महामंत्र की जय, हरिनाम संकीर्तन की जय, श्री प्रभुपाद की जय, जय प्रताप स्वामी गुरु महाराज की जय। प्रार्थनలు ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి। ఈరోజు మనం 17వ అధ్యాయం చూద్దాము। 17వ అధ్యాయం 3వ స్కందము 17వ ప్రణామ్ ప్రభుజీ। ఈరోజు మనం 17వ అధ్యాయం విశ్వపు సమస్త దిక్కులను హిరణ్యాక్షుడు జయించుట ఆ అధ్యాయం నుండి 17వ అధ్యాయం నుండి 16వ శ్లోకం నుండి చూద్దాం। ముందంతా ఏం చూసామంటే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వాళ్ళిద్దరూ జన్మించక ముందు ఎలాంటి అన్ని ఇనాస్పీషియస్ అన్నీ కనిపించాయి కదా, అన్ని అపశకునాలన్నీ కూడా ప్రకృతిలో ఎన్నో రకరకాలవి పశువులు వింత వింతగా అరవడము, తర్వాత మేఘాలని బ్లాక్ క్లౌడ్స్ రావడం, ఇవన్నీ ఎన్నో రకాల ప్రకృతిలో రకరకాలైనటువంటి మనం ఇనాస్పీషియస్ థింగ్స్ ని అపశకునాలని చూసామన్నమాట। అదే భగవంతుడు అవతరించాడు అనుకోండి, ఆ టైంలో అంత ఆస్పీషియస్ గా కనిపిస్తుంది అనమాట। చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు, చైతన్య మహాప్రభు అవతరించక ముందు ఏమైందంటే అందరూ గంగానది దగ్గర తటం దగ్గర అందరూ ముస్లిమ్స్, తర్వాత మహమ్మదీయులు, తర్వాత హిందువులు, అన్ని మతస్థులు అంటే కుల మతాలకు ఏమి పట్టించుకోకుండా అందరూ హరి హరి అని చెప్పేసి పెద్ద పెద్దగా భగవంతుడిని పిలుస్తున్నప్పుడు భగవంతుడు అవతరించడం జరిగిందనమాట। అలాంటిది అది ఇక్కడ ఒక రాక్షసులు జన్మించబోయే ముందు అది ఎంత ప్రకృతి అంతా ఎలా ఉంది, జంతువులు కూడా ఐడెంటిఫై చేయగలిగాయి అనమాట ఆ టైంలో। అలాగా ఆ రకంగా అన్నిటి గురించి మనం 15 శ్లోకాల వరకు అన్ని చూసాము। నెక్స్ట్ ఇక్కడ 16వ శ్లోకం నుంచి వాళ్ళిద్దరూ ఎలా జన్మించారు, వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ 16 శ్లోకం నుంచి తర్వాత హిరణ్యాక్షుడు వచ్చి వరుణుడితో ఫైట్ చేయాలనుకోవడం, తర్వాత వరుణుడేమో నేను నీకు కరెక్ట్ కాదు, నువ్వు విష్ణువు వైపు వెళ్ళు అని చెప్పేసి ఆయన రీడైరెక్ట్ చేయడము, అవన్నీ 16 నుంచి 31వ శ్లోకంలో ఉంటాయన్నమాట। అంటే ఈ చాప్టర్ ఇక్కడతో ఈ రోజు క్లాస్తో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది। అయితే ఇప్పుడు 16వ శ్లోకం చూద్దామండి। తావాదిత్యౌ సహసా వ్యజ్యమానాత్మ పౌరుషౌ వివృధాతేష్మసారేణ కాయేనాద్రిపతి ఇవ। మాతాజీ ఎవరెవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి మాతాజీ, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు చదవండి, అందరికి ఛాన్స్ ఇద్దాము, హ్యాండ్స్ రేస్ చేయండి। ఓకే, భవానీ మాతాజీ। హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు। హరే కృష్ణ మాతాజీ ఆది ఎందు ఉద్భవించిన ఆ దానవులు ఇరువురు వెంటనే అసాధారణమగు దేహ లక్షణములను ప్రదర్శింపనారంభించుడి। ఉక్కును బోలిన వారి కాయములు 2 పెద్ద కొండల వలె వృద్ధి నందునారంభించు।
హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎలా ఉన్నారండి వాళ్ళిద్దరూ? ఆ దానవులు ఇద్దరు ఎలా చూడ్డానికి వాళ్ళ శరీరం చాలా దేహ లక్షణములు చాలా అసాధారణంగా ఉన్నాయంట. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడివి. ఇంకా ఏం చెప్తున్నారు? ప్రదర్శింపనారంభించిరి ఉక్కును పోలిన వారి కాయములు 2 పెద్ద కొండల వలె వృద్ధి నొందనారంభించెను. అవి వాళ్ళ శరీరాలు అలా చాలా పొడుగ్గా చాలా పెద్దగా అయిపోతున్నాయన్నమాట. ఆహ్, జనరల్‌గా ఎవరైతే ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, 2 రకాల ప్రభుపాదుల వారి భాషలో చెప్తున్నారు. 2 రకాలైన జనులు ఉంటారు. ఒకళ్ళేమో దానవ ప్రవృత్తితో ఉంటారు. ఇంకొకళ్ళేమో దేవతల ప్రవృత్తితో ఉంటారనమాట. దానవ ప్రవృత్తితో అంటే వాళ్ళు చూడ్డానికనే కాదు, వాళ్ళ మెంటాలిటీ అలాగే ఉంటుంది. చూడ్డానికి దానవుల్లా కనిపించకపోవచ్చు. కానీ వాళ్ళ ఇంటర్నల్‌గా మాత్రం అన్ని క్వాలిటీస్ రాక్షస స్వభావం ఉంటుందనమాట. అందుకే వాళ్ళు దానవులవుతారు. దేవతలకైతే అన్ని భగవంతుడిని తృప్తిపరిచే గుణాలన్నీ వాళ్ళలో డెవలప్ చేసుకుంటారు. అందుకే వాళ్ళని దేవతలంటారు. అయితే ఈ దేవతలనే వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళెప్పుడూ జీవులందరినీ చూసి జీవులకి వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి చెందడానికి నేను ఏ రకంగా సాయం చేయగలను అని మంచి లక్షణాలతో, అంటే అందరికీ సాయం చేయాలి, అందరూ బావుండాలి, అలాంటి క్వాలిటీస్‌తో ఉంటారనమాట దేవతలనేవాళ్ళు. కానీ అదే ఇప్పుడు రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ వాళ్ళ తనంతట తాను అంటే ఎలాగ వాళ్ళు భౌతికంగా అభివృద్ధి చెందాలి, ఎలా వాళ్ళకున్న క్వాలిటీస్ అన్నిటిని ఎలా ఎగ్జిబిట్ చేయాలి, అందరితో అందరి మెప్పు ఎలా పొందాలి, ఈ రకంగా ఆలోచిస్తుంటారు. అంటే వాళ్ళ గ్రేట్‌నెస్‌ని వాళ్ళు చూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అది. తర్వాత ఇంకా ఇక్కడ ఈ ఇక్కడ వీళ్ళు చూపిచ్చే అంటే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళు చూపిచ్చే లక్షణాలు కూడా ప్రదర్శించే లక్షణాలు కూడా అదే రకంగా ఉన్నాయన్నమాట. వాళ్ళంత పెద్ద కొండల్లా అయిపోవాల్సిన అవసరం ఏముంది? అంటే మేమంత గ్రేట్. మా శరీరాలు ఉక్కుతో సమానంగా ఉన్నాయి. మేము చాలా గ్రేట్ అని చెప్పేసి వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ శరీరాల్ని పెద్ద కొండల్లాగా తయారు చేసుకున్నారనమాట. ఎంత పెద్దగా అయ్యాయంటే ఆకాశాన్ని అంటుకుంటాయేమో అన్నట్టు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇవన్నీ ఎవరి లక్షణాలండి? ఇవన్నీ వాళ్ళు అసురులు కాబట్టి ఆ రకంగా వాళ్ళ వాళ్ళకున్న దేహ దారుఢ్యాన్ని వీటన్నిటిని వాళ్ళు ప్రదర్శిస్తున్నారనమాట అందరి ముందు. అంటే ఆ రకంగా చేసి వేరే వాళ్ళలో మేము గ్రేటు, మీరు తక్కువ, మేమే ఎక్కువ, మీరు తక్కువ అని చూపించుకోవడానికి ఆ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా వీళ్ళ శరీరాలన్నీ కూడా చాలా మంచి మంచి ఆభరణాలన్నీ వేసుకుని ఉన్నారు. అవి కూడా నెక్స్ట్ శ్లోకంలో వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకా వీళ్ళిద్దరు గురించి మనకు ఆల్రెడీ మనం ముందు తెలుసుకున్నాం కదండి. వీళ్ళిద్దరూ వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు అనమాట. వాళ్ళిద్దరూ ఆ నలుగురు కుమారులతో శపించబడి వాళ్ళు ఈ రకంగా ఇక్కడికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు లాగా తర్వాత ఇంకొక 2 జన్మలు కూడా తీసుకుంటారు. ఆ రకంగా ఇక్కడికి రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత అంటే వాళ్ళు మరి భగవంతుడితో వాళ్ళకి వైరం పెట్టుకోవాలి కాబట్టి యాక్చువల్‌గా అయితే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు భగవద్భక్తులే. కాకపోతే ఏంటంటే ఆ శాపానికి అనుగుణంగా వాళ్ళు 3 జన్మలు వాళ్ళు భగవంతుడితో వైరం పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు ఈ రకంగా దానవుల ప్రవృత్తితో వాళ్ళిక్కడికి రావడం జరిగిందనమాట. వాళ్ళకి భగవంతుడంటే విష్ణుమూర్తి అంటే వాళ్ళకస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళు భగవంతుడితో ఎప్పుడు కాంపిటీషన్‌తో భగవంతుడితో ఎప్పుడు పోటీ పెట్టుకోవాలి. భగవంతుడి కంటే మేము గ్రేట్. మేమే భగవంతుడుని నేనే అని చెప్పుకోవడానికి వాళ్ళు చూస్తున్నారనమాట. ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది అది. నెక్స్ట్ 17వ శ్లోకం. దివిస్పృశౌ హేమ కోటిభిః నిరుద్ధకాష్టౌ స్ఫురదంగదాభుజౌ గాం కంపయంతౌ చరణైః పదే పదే కట్యా సుకాంచ్యార్కమతీత్యతస్తతుః. మాతాజీ నెక్స్ట్ మంజు మోహన్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
దేహములు అతి పొడవుగా నుండి తమ సువర్ణ కిరీటాగ్ర భాగములచే వారు ఆకాశమును చుంబించునట్లుగా నుండిరి. వారు సమస్త దిక్కులను నిరోధించిరి. వారు నడిచినప్పుడు ప్రతి అడుగుకు భూమి కంపించెను. వారి భుజములు తేజోమయముకు కంకణములతో అలంకృతమై ఉండెను. సుందరమగు మొలనూలుతో చక్కగా అలంకరింపబడిన కటి ప్రదేశముతో సూర్యుని కప్పివేయునట్లుగా వారు నిలిచియుండిరి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. దావన నాగరికత భాష్యం ఎందు జనులు. వద్దులేండి మాతాజీ. మాతాజీ భాష్యం వద్దులేండి మాతాజీ. ఓన్లీ భావం చాలు. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అయితే ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారండి? వాళ్ళు ఏ రకంగా అలంకరించుకున్నారు అది కూడా చెప్తున్నారు. వాళ్ళ దేహములు చాలా పొడవుగా ఉన్నాయంట. అతి పొడవుగా ఉండి వారి సువర్ణ కిరీటాగ్ర భాగములచే వారు ఆకాశమును చుంబించుచున్నట్లుగా ఉండిరి. వాళ్ళ కిరీటాలు ఎంత పెద్దగా ఉన్నాయండి, అవి ఆకాశానికి తగులుతున్నట్టుగా ఉన్నాయన్నమాట. ఆ కిరీట పై భాగము ఆకాశానికి ముట్టుకుంటున్నట్లుగా అంత పైకి అంత పొడుగ్గా ఉన్నారనమాట వాళ్ళు. తర్వాత ఇంకా వాళ్ళు నడిచేటప్పుడు భూమి కంపిస్తుందంట. నెక్స్ట్ మొత్తం అన్ని దిక్కుల్ని కూడా వాళ్ళు కవర్ చేసేసారు. తర్వాత ఇంకా వారి భుజములు భుజాలు ఎలా ఉన్నాయండి, తేజోమయమగు కంకణములతో అలంకృతమై ఉన్నాయంట. నెక్స్ట్ సుందరమగు మొల నూలుతో చక్కగా అలంకరింపబడిన కటి ప్రదేశముతో సూర్యుని కప్పివేయునట్లుగా వారు నిలిచి ఉండిరి. వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నారంటే సూర్యుని కూడా కవర్ చేసేసారంట వాళ్ళ బాడీతో. ఆ విషయాన్ని 17వ శ్లోకంలో చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇవన్నీ అసుర స్వభావాలు అనమాట. అసురులకు ఉండే లక్షణాలు ఇవన్నీ జనరల్గా ఇంత రకంగా నిజంగా బలంగా అంటే నిజంగా అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఇలాంటివన్నీ ప్రదర్శించాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలి మనం గొప్ప అనేది. అందుకని మనం ప్రదర్శించుకుని చూపించుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రజాపతిర్నామ తయోరకార్షీత్య ప్రాక్ స్వదేహాద్యమయోరజాయత తం వై హిరణ్యకశిపుం విదుః ప్రజా యం తం హిరణ్యాక్షమసూత సాగ్రతః. మాతాజీ నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. దండవత్. ప్రజాపతి యొక్క కశ్యపుడు తన కవలసుతులకు నామకరణము కావించను. మొదట జన్మించిన వానికి హిరణ్యాక్షుడనియు, దితి తొలిత గర్భమున దాల్చిన వానికి హిరణ్యకశిపుడనియు అతడు నామను వసగను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు అసలు మొదట జన్మించిన వాడికి హిరణ్యాక్షుడని, నెక్స్ట్ జన్మించిన వాడికి హిరణ్యకశిపుడు అని నామం పెట్టారు అని అంటే కశ్యపుని పెట్టారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పిండ సిద్ధి అనే ఒక ప్రామాణిక వైదిక గ్రంథం ఉందండి. దాన్ని బట్టి గర్భధారణ గురించి ప్రభుపాదుల వారు ఇక్కడ కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. యాక్చువల్గా ఇద్దరిలోన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇద్దరిలో ఫస్ట్ గర్భంలోకి ఎంటర్ అయింది హిరణ్యాక్షుడు అనమాట. సారీ, హిరణ్యకశిపుడు ఫస్ట్ ఎంటర్ అవుతాడు. నెక్స్ట్ హిరణ్యాక్షుడు నెక్స్ట్ ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్లోకాన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక కాయిన్ మీద ఒక కాయిన్, అలా కాయిన్స్ అన్ని ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, మనం ఏ కాయిన్ ని ఫస్ట్ తీయగలుగుతాము? ఏదైతే పైన ఉందో అది ఫస్ట్ బయటికి తీయగలుగుతాం కదా. అదే రకంగా ఏంటంటే స్త్రీ గర్భంలో ఉన్న శిశువులు కూడా ఎవరైతే సెకండ్ ఎంటర్ అవుతారో వాళ్ళు ఫస్ట్ బయటకు వస్తారనమాట. సెకండ్ ఎంటర్ అయిన వాళ్ళు ఫస్ట్ ఎంటర్ అయిన వాళ్ళు నెక్స్ట్ బయటకు వస్తారు. ఏ రకంగా అయితే పైనున్న కాయిన్ ని మనం బయటికి ఫస్ట్ తీయగలుగుతామో అదే రకంగా తల్లి గర్భంలో ఉన్న సెకండ్ శిశువు సెకండ్ గర్భంలోకి ఎంటర్ అయిన శిశువు ఫస్ట్ బయటకు వస్తుంది అనమాట. మన మెటీరియల్ క్యాలిక్యులేషన్స్ బట్టి ఏం చేస్తాము, ఎవరైతే ఫస్ట్ భూమి మీదకి వచ్చారో వాళ్ళు ఫస్ట్ శిశువు అని, నెక్స్ట్ వచ్చిన వాళ్ళని సెకండ్ పుట్టారు అని, పెద్దవాళ్ళు సెకండ్ వాళ్ళు మనం అలా డిటర్మిన్ చేస్తాం. కానీ ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం అంటే ఈ పిండ సిద్ధి అనే గ్రంథం ప్రకారం అయితే ఫస్ట్ ఎవరైతే గర్భంలోకి వెళ్తారో వాళ్ళు సెకండ్ బయటకు వస్తారనమాట.
ఎవరైతే ఎంటర్ అయ్యారో, ఎవరైతే ఫస్ట్ గర్భంలోకి ఎంటర్ అయ్యారో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఆ రకంగా చూసుకుంటే సెకండ్ వచ్చిన శిశువు పెద్దవాళ్ళు అవుతారు, ఫస్ట్ వచ్చిన శిశువు సెకండ్ అవుతారనమాట. ఆ రకంగా హిరణ్యకశిపుడు ఇక్కడ ఫస్ట్ గర్భంలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి హిరణ్యకశిపుడిని పెద్దవాడు అంటారు, హిరణ్యాక్షుడు చిన్నవాడు అవుతాడు అనమాట. అది ఈ శ్లోకం మొత్తంలో ప్రభుపాదులు వారు చెప్తున్నారు. నెక్స్ట్ 19th శ్లోక. 19th శ్లోకంలో చక్రే హిరణ్య కశిపుర్ దోర్భ్యాం బ్రహ్మవరేణ చ వశే పాలాల్లోకాం స్త్రీ నకుతో మృత్యుర్రుద్ధతః. సునీత మాతజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అగ్రజుడగు హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి వరములను బడసినందున ముల్లోకములలో ఎవని నుండి మృత్యుభయమును కలిగి ఉండలేదు. ఆ వరదానముచే అతడు గర్వితమతుడై ఉండి ముల్లోకములను తన అధీనములోకి తెచ్చుకొనెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అగ్రజుడగు హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి వరములను బడసినందున ముల్లోకములలో ఎవరి నుండి మృత్యు భయమును కలిగి ఉండలేదు. అసలు మామూలుగా మృత్యు అనేది అందరికీ సంభవిస్తుంది. అంటే రాక్షస స్వభావం ఉండే వాళ్ళకి, రాక్షసులకి, తర్వాత దేవతలకి, మామూలు మనుషులకి అందరికీ మృత్యు అనేది వస్తుంది. కానీ ఇక్కడ దానవులు అనేవాళ్ళు ఎంత ఫూలిష్‌గా ఉంటారంటే, వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళ జ్ఞానం అనేది మనం భగవద్గీత 14th చాప్టర్‌లో చదువుకుంటాం కదండీ! ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళ జ్ఞానం అనేది కంప్లీట్‌గా కవర్ అయిపోయి ఉంటుందన్నమాట. ఎవరి జ్ఞానం అండి? ఇక్కడ హిరణ్యకశిపుడు తన రాక్షస స్వభావం వల్ల అతని జ్ఞానం కూడా కంప్లీట్‌గా కప్పబడి ఉంది. అందుకనే బ్రహ్మదేవుడి నుంచి ఎలాంటి వరాలు అడుగుతాడు? ఎప్పుడైనా మన డివోటీస్ అసోసియేషన్‌లో ఉండి ఎవరైనా మంచి శుద్ధ భక్తుల సాంగత్యం ఎప్పుడైనా దొరికితే మనం ఏమైనా అడగాలండి? మనం ఏమైనా అడగాలని మన సీనియర్ డివోటీస్ మనకు చెప్తారు. వాళ్ళ అసోసియేషన్ మనకు దొరకాలి, మనం భగవంతుడి భక్తి బాగా చేయాలి, ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగతి చెందాలి, ఇలాంటివి మనం అడుగుతాము. అడగాలి అని మన నుంచి మన సీనియర్స్ లేకపోతే మన గురువు మన నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. కానీ ఇక్కడ హిరణ్యకశిపుడు దానవుడు అవ్వడం వల్ల ఆయన ఎలాంటి కోరికలు, బ్రహ్మదేవుడు ఆయన ఎంత గ్రేట్ పొజిషన్‌లో ఉన్న అతనండి. అలాంటి బ్రహ్మదేవుడికి ఎన్నో సంవత్సరాలు ఆయన తపస్సు చేసి, హిరణ్యకశిపుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి, అంత తపస్సు చేసి ఫైనల్‌గా ఏమడుగుతారు? నాకు మృత్యువే లేకుండా చెయ్యి అని చెప్తాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తారు? నాకు కూడా ఒక లిమిటెడ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆ టైం అయిపోగానే నేను ఈ దేహాన్ని వదలాలి. అలాంటిది నాకే మృత్యువు లేకుండా లేదు. నేను నీకెలా ఇవ్వగలను? అలా కాదు అని అంటే ఇంకప్పుడు హిరణ్యకశిపుడు కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాడనమాట. ఇంట్లో చనిపోకూడదు, బయట చనిపోకూడదు, మనుషులు నన్ను చంపకూడదు, జంతువులు చంపకూడదు, ఇలా రకరకాల కండిషన్స్ అన్నీ పెట్టుకొని నాకు ఆ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలి, సాటిస్ఫై అవుతూ ఉండాలి అని చెప్తాడనమాట. అయితే బ్రహ్మదేవుడు ఏం చేస్తారు? శాంక్షన్ చేసేస్తారనమాట. అయితే ఇప్పుడు దానవుడు అయ్యుండి హిరణ్యకశిపుడికే ఇంత తెలివి ఉంది అని గర్వపడుతున్నాడు. కానీ అలాంటిది మొత్తం అందరినీ సృష్టించిన ఆ భగవంతుడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. ఆయన ఇంకొక 4 ఆకులు పైనే ఉండి ఆయన ఏం చేశారు? ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తూ హిరణ్యకశిపుడిని తర్వాత చంపడం అనేది జరుగుతుందనమాట. అలా తర్వాత ఆ వరదానముచే అతడు గర్విత మతుడై ఉండి ముల్లోకములను తన అధీనంలోకి తెచ్చుకొనెను. ఎవరైతే దానవులో ఎవరికైతే ఈ రాక్షస స్వభావం ఉంటుందో అలాంటి వాళ్ళకి పవర్ వస్తే ఏమవుతుందండి? వాళ్ళు చాలా గర్వం చెందుతారనమాట. ఇప్పుడు ఏంటి ఈయనకి హిరణ్యకశిపుడు ఏమనుకుంటున్నాడు? నాకు మృత్యు లేదు, ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తూ ఏ లివింగ్ ఎంటిటీ కూడా నన్ను చంపలేదు అని ఒక ధైర్యం వచ్చేసింది అనమాట. బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన తర్వాత ఆయనకు ఆ మృత్యు భయం అనేది పోయి చాలా ధైర్యం వచ్చేసి చాలా గర్వం చెందాడనమాట. బాగా గర్వపడి ఏం చేస్తున్నాడు? ఇంకా దేవతలందరితో ఫైటింగ్ చేసుకోవడానికి వెళ్తున్నారనమాట. ముల్లోకములను తన అధీనంలోకి తెచ్చుకునెను. దేవతలందరితో ఫైటింగ్ చేసి తన సుప్రీమసీని ఎస్టాబ్లిష్ చేసుకుని, మీరందరూ నా దగ్గర వేస్ట్, ఎవరు నన్ను చంపలేరు, దేవతలు నన్ను చంపలేరు, రాక్షసులు ఎవరు చంపలేరు, మనుషులు ఎవరు చంపలేరు, జంతువులు చంపలేరు అని గర్వం అనమాట.
గర్భం ఫుల్గా వచ్చేసి ఇంకా ఫైటింగ్ చేసుకొని అందరి దగ్గర నేనే గ్రేట్ అని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. తర్వాత ఏమవుతుందండి, కానీ తర్వాత ఏం జరుగుతుందంటే ఎవరైతే ఇలా గర్వం చెంది ఉంటారో భగవంతుడికి తెలుసనమాట. ఎవరి గర్వం ఏ టైంలో ఏ రకంగా అణచాలి అనే విషయం ఆయనకి బాగా తెలుసు. టైం వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఆయన ఆ గర్వాన్ని అణచివేస్తారనమాట. నెక్స్ట్ 20వ శ్లోకం. హిరణ్యాక్షో అనుజస్తస్య ప్రియః ప్రీతి కృదన్వహం గదాపాణిర్దివం యాతో యుయుత్సుర్మృగయన్ రణం. భావం నాగం సునీత మాతాజీ. సునీత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. చదవండి మాతాజీ. మాతాజీ 19th శ్లోకం కదా? 20 మాతాజీ. 20. అతని అనుజుడకు 20 మాతాజీ. అవును మాతాజీ, 20th శ్లోకం. మాతాజీ అదే చదువుతున్నారు. అతని అనుజుడకు అని చదివారు. చదవండి మాతాజీ. అనుజుడకు హిరణ్యాక్షుడు తన కర్మలచే సోదరునికి ప్రియమును గూర్చు సదా సంసిద్ధుడై ఉండెను. కేవలము హిరణ్యకశిపుని సంతృప్తి పరచుటకే అతడు గదను చేబూని యుద్ధోత్సాహముతో విశ్వమంతయు పర్యటించడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు, అతని అనుజుడు హిరణ్యాక్షుడు తన కర్మలచే సోదరునికి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ హిరణ్యాక్షుడు గురించి చెప్తున్నారు. హిరణ్యాక్షుడు ఏం చేస్తున్నాడండి, తన సోదరుడికి హిరణ్యకశిపుడికి తను అంటే వాళ్ళ అసుర స్వభావం ఉండే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, కంప్లీట్గా మనం భగవద్గీత 16th చాప్టర్లో కూడా మనకు వచ్చింది. ఆసురి స్వభావం, దైవీ స్వభావం అనేవి ఎలా ఉంటాయి అని. ఇక్కడ ఏంటంటే ఈ రాక్షస స్వభావం అనేది ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా వాళ్ళ మెయిన్ గోల్, వాళ్ళ స్పిరిట్ ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడం, తర్వాత వాళ్ళ బాడీతో ఎవరైతే కనెక్షన్లో ఉన్నారో అంటే రిలేటివ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, అంటే ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనమాట, లైక్ భార్య పిల్లల్ని, లేకపోతే బంధువుల్ని, తల్లిదండ్రుల్ని, ఇంకా వీళ్ళందరినీ ఎలా సంతృప్తి పరచాలి, నేను ఎలా సంతృప్తి పొందాలి, మా ఇంట్లో వాళ్ళందరినీ నేను ఎలా సంతృప్తి పరచాలి, ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక్కడ హిరణ్యాక్షుడి పరిస్థితి అలాగే ఉంది. నేను దేవతలతో ఫైట్ చేస్తే అప్పుడు మా సోదరుడు హిరణ్యకశిపుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతనికి నేను ప్రియాన్ని హ్యాపీగా చేయాలి, ప్రియాన్ని చేకూర్చాలి అనే దాంతో ఆలోచిస్తున్నారు అనమాట. అతను చేసే ప్రతి కర్మ కూడా ఆ విధంగానే ఉంది. కేవలము హిరణ్యకశిపునికి సంతృప్తి పరచుటకే అతడు గదను చేబూని యుద్ధోత్సాహంతో విశ్వమంతయు పర్యటించను. గదని పట్టుకుని ఆయన ఇంకా స్టార్ట్ అయ్యారనమాట ఫైటింగ్ చేయడానికి. అయితే ఇక్కడ రాక్షస స్వభావంలో ఉండేవాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తారు. నా దేహం ఎలా సంతృప్తి పడుతుంది, తర్వాత నా దేహంతో కనెక్టెడ్గా ఉన్న మిగిలిన వాళ్ళందరూ, నా కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని. అదే ఇప్పుడు డివోటీస్ని తీసుకున్నారనుకోండి, డివోటీస్ని తీసుకుంటే వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిని, దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి, వాళ్ళ గోల్ ఒకటే అనమాట. వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి, భగవంతుడిని ఎలా తృప్తిపరచాలి అని ఆలోచిస్తారు. అంతేకాని వాళ్ళ సెన్సెస్ని, వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళు తృప్తిపరచుకోవాలని చూడరు. అయితే ఇక్కడ చైతన్య చరితామృత ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మనం చేసే కర్మలు మన ఇంద్రియాలని తృప్తిపరిచే విధంగా ఉంటే అది కామమని, అదే భగవంతుడిని తృప్తిపరిచే విధంగా ఉంటే అది దాన్ని ప్రేమ అని అంటారు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఈవెన్ ఇక్కడ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడనే కాదు, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తృప్తిపరచుకోవడానికి చూస్తున్నారు. కానీ ఈవెన్ మన మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందండి, అది కూడా అంతే కదా. ఒక రకంగా చూస్తే మనం కూడా మన పిల్లల్ని చదివిస్తూ ఉంటాము. చదివించినప్పుడు మనం ఎలా ఆలోచిస్తాము, ఆ పిల్లలకి చదువులు అవన్నీ మనం ఎందుకు చదివిస్తున్నామండి అంటే, చదివించకూడదు అని కాదు, మనం ఐఐటీలో ర్యాంక్ తెచ్చుకోరా, జేఈలో ర్యాంక్ తెచ్చుకోరా, లేకపోతే ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకో అని చెప్పేసి మన పిల్లల్ని మనం
కొన్నిసార్లు పిల్లలు చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. మన మనకి ఏవైతే కోరికలు అవన్నీ ఉన్నాయో, అవన్నీ మన పిల్లల మీద మనం రుద్దుతూ ఉంటాము. తర్వాత ఈవెన్ స్కూల్స్‌లో, కాలేజెస్‌లో కూడా పిల్లలకి ఏంటంటే చాలా ప్రెషర్ పెడుతూ ఉంటారు. వాళ్ళు అవన్నీ తట్టుకొని వాళ్ళవన్నీ మనం ఎందుకు అంత ప్రెషర్ పెడుతున్నాం? మనం కానీ లేకపోతే స్కూల్ ఎస్పెషల్లీ పేరెంట్స్ అనమాట. ఎందుకు మనం అంత ప్రెషర్ పెట్టి మన పిల్లల్ని చదువు ఇప్పుడు మనకు కావాల్సిందేంటంటే నిజంగా మనం దేవుడి మీద డిపెండ్ అయ్యి ఉంటే చదివించొద్దని కాదు. వాళ్ళు బతకడానికి ఎంత కావాలో అంత చదువుతున్నారా లేదా? అంత చేస్తున్నారా లేదా? అంత డిసిప్లిన్ నేర్చుకుంటున్నారా లేదా? మనం ఈ భగవద్గీత, ఈ భాగవతం ఈ క్లాసులన్నీ మనం అటెండ్ అవుతున్నాం. కానీ అన్నీ అటెండ్ అవుతున్నాం, అన్నీ వింటున్నాము, మనం నేర్చుకుంటున్నాము, వేరే వాళ్ళకి చెప్తున్నాము. కానీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వచ్చేసరికి కొన్ని విషయాలు మనకి మనమే మన మన మనం ఏంటి అనేది మనకే అర్థమైపోతూ ఉంటుందనమాట. మనం ఎంత వరకు మనం చదివే వాటిని మన నిజ జీవితంలో అప్లై చేయగలుగుతున్నామని. ఇప్పుడు మన పిల్లల విషయమే తీసుకుంటే వాళ్ళు అందరూ ఐఐటీలు, జేఈలు, ఇంజినీర్లు, డాక్టర్లు అందరూ అయిపోవాలని ఏం లేదు కదండీ. ఒకవేళ వాళ్ళకి ఈజీగా అంటే వాళ్ళకి నిజంగా తెలివితేటలుండి వాళ్ళు అవ్వగలిగితే ఓకే. అవుతారు. ఓకే. నో ప్రాబ్లమ్ అందులోన. కానీ కొంతమంది పిల్లలకి అంత ఎఫిషియన్సీ లేకపోయినా, అంత కేపబిలిటీ లేకపోయినా మనం ఏం చేస్తూ ఉంటాం వాళ్ళని ఫోర్స్ చేసి నువ్వు ఎలా అయినా ఇంజినీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి అని చెప్పేసి మనం వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఉంటాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? రేపు పొద్దున్న మళ్ళీ వాళ్ళేమైపోతారో అంటే వాళ్ళు పెద్ద ఉద్యోగం చేయలేరేమో, లేకపోతే వాళ్ళకంటూ సొంతగా ఏ ప్రాపర్టీస్ ఉండవేమో, ఇదే మనం జనరల్‌గా ఆలోచిస్తూ ఉంటాం. అంతేకాని మనం మన మన పిల్లల గురించి వీళ్ళు పెద్దయ్యాక మంచి భక్తులవుతారో లేదో ఆలోచిస్తాము. కానీ ఇంప్లిమెంటేషన్‌కొచ్చేసరికి ఆ రకంగా మనం ఇంప్లిమెంట్ చేయమనమాట. మళ్ళీ మెటీరియలిస్టిక్‌గానే మనం అన్నీ వాళ్ళ మీద రుద్దడానికే ట్రై చేస్తున్నాం. అలా అని చదివించకూడదు అని కాదు. టాలెంట్ ఉండి వాళ్ళు చేయగలిగితే ఓకే. లేనప్పుడు మనం ఏం చేయాలి? ఉన్నా లేకపోయినా మనకి మెయిన్ పిల్లలకి మనం నేర్పించాల్సిందేంటి అంటే భక్తి. ఆ భక్తి లేకుండా వాళ్ళు మెటీరియలిస్టిక్‌గా వాళ్ళు భౌతిక పరంగా ఎంత హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్నా మనకి తెలుసండి. అన్నీ వదిలేసి చివరికి మనం ఈ అన్నీ మనం ఏదైతే సంపాదించుకున్నామో అన్నిటిని వదిలేసి వెళ్ళాలి. నెక్స్ట్ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలి. అది ఏ లైఫ్ అయినా అవ్వచ్చు. అదంతా మనం భగవద్గీత, భాగవతంలో నేర్చుకుని కూడా మనం ఇంప్లిమెంటేషన్‌కొచ్చేసరికి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అనమాట. మనం చేయలేకపోతున్నాం. అవన్నీ మన ఆచరణలోకొచ్చేసరికి పెట్టలేకపోతున్నాం అనమాట. ఇక్కడ కూడా మనం మన పిల్లల మీద రుద్దేది ఎందుకు అంటే ఎయిదర్ వాళ్ళు సంపాదించుకోవాలనో, లేకపోతే పెద్ద ఇల్లులు కట్టాలి, బాగా ఆస్తులు సంపాదించాలి, అందరి ముందు షో ఆఫ్ ఇవ్వాలి మనం మన పిల్లల గురించి. మా పిల్లలు బాగా సెటిల్ అయ్యారు, బాగా పెద్ద హై పొజిషన్‌లో ఉన్నారు అని చెప్పుకోవడానికి ఇవన్నీ. అదే పిల్లలు ఒకవేళ ఎవరైనా పిల్లలు చిన్న వయసులోనే ఎవరైనా ఇస్కాన్‌లో జాయిన్ అయ్యారనుకోండి, వెంటనే పేరెంట్స్‌కి ఎంత బాధో వాళ్ళు పబ్బులకి వాటికి తిరిగినప్పుడు ఎవరితో చెప్పుకోరు. అది వాళ్ళకి మళ్ళీ ఆహ్, ఏమంటారు వాళ్ళకి అవమానంగా ఉంటుందనమాట. అదే పిల్లలు ఇస్కాన్‌లో జాయిన్ అయ్యి మంచివన్నీ నేర్చుకొని భగవద్భక్తిలో ముందుకు వెళ్ళి డొనేషన్స్ ఇస్తూ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ప్రాపర్ వేలో వాళ్ళు మౌల్డ్ చేసుకుంటూ ఉంటే పేరెంట్స్‌కి బెంగొచ్చేస్తూ ఉంటుందనమాట. అయ్యో! ఏంటి మా పిల్లలు అందరికీ చెప్తారు. చుట్టాల్లో కూడా చెప్తారనమాట అవసరమైతే. ఇస్కాన్‌లో జాయిన్ అయిపోయాడు, ఇలా అయిపోతున్నాడు, అలా అయిపోతున్నాడు అని. అదే ఏదైనా డ్రగ్స్ అవి నేర్చుకొని ఏదైనా అనవసరమైనవి ఏమైనా నేర్చుకొని అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరితో చెప్పుకోరనమాట. పరువు పోతుందేమో అని బాధ. ఇస్కాన్‌లో జాయిన్ అయితే మాత్రం అది ఇంకా బెంగనమాట. అది ఇంకా బెంగొచ్చేసి ఎవ్వరికీ ఏమి చెప్పుకోరు. వాళ్ళే బాధపడిపోతూ ఉంటారు. కానీ యాక్చువల్‌గా అక్కడ మంచి జరుగుతుంది ఆ పిల్లలకి. వాళ్ళు చదువు ఏదైతే వాళ్ళు నేర్చుకుంటున్నారో అది నిజ జీవితంలో వాళ్ళు అప్లై చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సపోర్ట్ చేయాల్సింది పోయి బాధపడిపోతున్నారనమాట. అది ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ పరిస్థితి, మోడర్న్ సొసైటీ పరిస్థితి అనమాట బయట. నెక్స్ట్ 21st శ్లోక. తం వీక్ష్య దుస్సహజవం రణాత్ కాంచననూపురం వైజయంత్యా స్రజా జుష్టమం సంత్యస్తమహాగదం. మాతాజీ నెక్స్ట్ శ్రీదేవి అడప మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పంచాంగ ప్రణామం. హిరణ్యాక్షకుని బడి దుస్సాహసముగా నుండెను.
అతడు పాదములందు బంగారు అందెలను కలిగి ఉండెను. ఘనమగు పూలమాలచే అలంకృతుడై ఉండెను. గొప్పదైన గదను అతడు తన భుజముపై నిలుపుకొని ఉండెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, హిరణ్యాక్షుడు ఎవ్వరూ హిరణ్యాక్షుడిని ఆపే విధంగా లేడనమాట. తర్వాత ఆయన ఎలా అలంకరించుకున్నారో అది కూడా చెప్తున్నారు. పాదాలకి ఏమున్నాయండి, బంగారు అందెలు ఉన్నాయంట. నెక్స్ట్ ఇంకా ఘనమగు పూమాలచే అలంకృతుడై ఉండెను. గొప్పదైన గదను అతడు తన భుజంపై నిలుపుకుని ఉండెను. ఇక్కడ ఈవెన్ అలంకరణలో కూడా మనం దేవతలకి దానవులకి చాలా డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. దేవతలని కాదు, మంచి డివోటీస్, ప్యూర్ డివోటీస్ గురించి. దేవతలు ప్యూర్ డివోటీస్ కాదండి, వాళ్ళు శుద్ధ భక్తులు కారు. అయితే ఇక్కడ మనం దానవులకి అంటే రాక్షసులకి తర్వాత శుద్ధ భక్తులకి భగవద్భక్తులకి తేడా ఏంటి అంటే, ఈవెన్ అలంకరణలో కూడా ఇక్కడ హిరణ్యాక్షుడు ఎలా అండి, బంగారు అందెలు వేసుకున్నాడు, మెడలో పూమాలు వేసుకున్నాడు, తర్వాత పెద్ద గదని భుజంపై పట్టుకొని చాలా దంభంగా, చాలా అహంకారంతో, కంప్లీట్ గా అహంకారంలో మునిగి తేలుతూ ఉన్నాడు అనమాట హిరణ్యాక్షుడు. ఆ విధంగా నడుచుకుని వెళ్తున్నాడు. అదే ఇప్పుడు డివోటీస్ ని చూసారనుకోండి, ఎలా ఉంటారంటే సింపుల్ గా ఉంటారు. బాగా ఖరీదైన బట్టలు వేసుకోవాలని కానీ, లేకపోతే బంగారు ఆభరణాలు అన్ని ధరించాలని కానీ అలా ఏం ఉండరు. ఉంటే ఉంది, లేకపోయినా నో ప్రాబ్లం. చాలా సింపుల్ గా ఉంటారనమాట. అది అలంకరణలో కూడా చాలా తేడా ఉంటుందన్నమాట. ఎంత సింపుల్ గా అయితే ఉన్నా బాధపడరు, లేకపోయినా ఏం ఫీల్ అవ్వరు అనమాట. అంటే వాటితో అటాచ్మెంట్ ఉండదు వాళ్ళకి. మెయిన్ అది అర్థం చేసుకోవాల్సిందే. ఈ బంగారు ఆభరణాలతో కానీ, లేకపోతే నా శరీరం ఎంత అందంగా ఉంది అలాంటివేమి ఆలోచించరు అనమాట. వీలైనంత సింపుల్ గా ఉంటారు. తర్వాత 22వ శ్లోకం చూద్దామండి. నెక్స్ట్ 22. మనోవీర్య వరోత్సిక్తం అసృణ్యం అకుతః భయం భీతా నిలిల్యిరే దేవాస్తార్క్ష్యత్రస్తా ఇవ అహయః. మాతాజీ లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దేహశక్తి, మనోశక్తి, వరదానములతో అతడు గర్వితుడయ్యను. ఎవ్వరి చేతను అతని మృత్యు భయము లేకుండెను. అతని అడ్డగించువారే లేరు. కనుకనే దేవతలు అతనిని గాంచుకునే మిగులు భీత బాహులై గరుడుని భయముగా పన్నాగములను దాగిన రీతి భయపడి దాగి కొనిగి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకాలన్నీ ఒక్కొక్కటి కూడా, ప్రతి శ్లోకంలో కూడా మనకి ఆ దేవతలకి మంచి స్వభావం ఉన్న భక్తులకి, తర్వాత రాక్షసులకి ఉండే తేడా ప్రతి శ్లోకంలో కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ 3 విషయాల గురించి చెప్పారండి. ఒకటి, హిరణ్యాక్షుడికి ఏమున్నాయండి, దేహశక్తి ఉంది, తర్వాత మనోశక్తి ఉంది, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే వరదానం పొందాడు ఆయన. వరదానం పొందడం, వరాలు ఉన్నాయన్నమాట. స్పెషల్ బూన్స్ అనేవి ఉన్నాయి, వరాలు అనేవి ఉన్నాయి. దేహం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, మనసు కూడా మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. తర్వాత ఈ వరాలన్నీ బ్రహ్మదేవుడి నుంచి పొందారనమాట. ఆయనకి ఏ దేవతల ద్వారా కానీ, తర్వాత మనుషుల ద్వారా కానీ, లేకపోతే వేరే రాక్షసుల ద్వారా కానీ అతనికి చావు ఉండదు అని చెప్పేసి హిరణ్యాక్షుడికి కూడా వరాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ వరాలు ఉండడం వల్ల వాళ్ళకి మృత్యు భయం లేదు అని ఒక గర్వంతో ఉన్నాడు అనమాట హిరణ్యాక్షుడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఉత్సికం అనే వర్డ్ ని యూజ్ చేశారు. ఉత్సికం అంటే ఏంటంటే అర్థము, ఉత్సికం అంటే గర్వం చెంది ఉండడం అనమాట. ఇవన్నీ తర్వాత ఎవరు అడ్డగించలేరు అని చెప్పేసి అకుత భయం, ఎవ్వరికి భయపడడం లేదు. ఇది హిరణ్యాక్షుడి పరిస్థితి. మరి దేవతల పరిస్థితి ఎలా ఉందండి, భయభీత, భయపడి ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు, నిలిల్యరే, దాగి ఉన్నారంట, వాళ్ళు దాక్కుని ఉన్నారనమాట దేవతలు. ఏ రకంగా దాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో ఎలా కంపేర్ చేశారు అంటే, తారక్ష్య తస్తా ఇవాహయ, ఏ రకంగా అయితే
పాములన్నీ గరుడకి భయపడి దాక్కుంటాయో, అదే రకంగా ఈ దేవతలు కూడా ఈ రాక్షసుల్ని చూసి అదే రకంగా భయపడి ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనం మంచిగా ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ భయపడడం అనేది వీళ్ళు దేన్ని చూసుకొని భయపడడం లేదు. అన్నీ బాడీని చూసుకొననమాట. వాళ్ళ మా మా శరీరం చాలా శక్తిమంతంగా ఉంది. తర్వాత మేము చాలా స్ట్రాంగ్. ఎలాంటి కెలామిటీస్ వచ్చినా మేమేం డిస్టర్బ్ అవ్వము. చాలా ధైర్యంగా ఉంటున్నాము అని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకా బ్రహ్మదేవుడు మాకు వరాలిచ్చాడు. సో, మాకు మృత్యు భయం లేదు అని చెప్పేసి ఇవన్నీ ఏంటి మెటీరియల్ క్యాలిక్యులేషన్స్ అనమాట. అంటే మెటీరియల్ క్యాలిక్యులేషన్స్ అంటే ఈ భౌతిక పరంగా వాళ్ళు నాకివున్నాయి, భౌతికంగా నాకిదుంది, ఇదుంది, ఇదుంది అని చెప్పేసి వాళ్ళు లెక్కలేసుకొని ఆ రకంగా వాళ్ళకి భయం లేకుండా కనిపిస్తున్నారనమాట. ఇంకో పక్క ఇదే క్వాలిటీస్ ఈవెన్ డివోటీస్‌లో కూడా ఉంటాయి. డివోటీస్‌లో కూడా కొంతమంది చాలా దేహపరంగా చాలా శక్తివంతంగా ఉండొచ్చు. మెంటల్‌గా వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. తర్వాత వాళ్ళకి స్పెషల్ బూన్ అంటే డివోటీస్‌కి స్పెషల్ బూన్ ఏంటంటే, భగవద్భక్తులకి స్పెషల్ బూన్ ఏంటి, భగవంతుడి ఆశ్రయం దొరకడమే వాళ్ళకి పెద్ద వరంగా భావిస్తారనమాట. భగవంతుడికి సేవ చేయడము. ఈరోజు మంగళారతి చేయగలిగితే ఆ రోజు కృష్ణ నీ దయ, నువ్వు నాకు ఎంత కరుణ చూపిస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అంటే ఏంటి, ఇక్కడ డీమన్స్ అందరికీ, రాక్షసులందరికీ ఏంటంటే వాళ్ళు మెటీరియల్‌గా క్యాలిక్యులేషన్స్ చేసుకొని, ఓకే నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, అందుకే నేను ఫియర్‌లెస్ అని అనుకుంటారు. భయం లేకుండా ఉన్నాను అని ఆలోచిస్తారు. అదే డివోటీస్ ఎలా ఆలోచిస్తారు, మాకు కృష్ణుడున్నాడు. మాకెప్పుడు కృష్ణుడు, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కృష్ణుడు నాతో ఉంటాడు. నన్ను కృష్ణుడు ఎప్పుడు పడిపోనివ్వడు. ఎలాంటి ఒకవేళ నేను పడిపోయినా అది కృష్ణాని సాటిస్ఫై చేస్తే ఓకే అని చెప్పేసి ప్రతీదీ కూడాను, మంచి జరిగినా, చెడు జరిగినా, ఏది జరిగినా సరే వాళ్ళెప్పుడు హ్యాపీగా ఉంటారు. వాళ్ళెప్పుడు ఎలాంటి భయం లేకుండా ఉంటారనమాట. ఇక్కడ వీళ్ళు ఏమో అన్ని భౌతిక పరంగా ఉన్న వాటి ఆశ్రయం తీసుకుంటే, భగవద్భక్తులేమో భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారనమాట. ఈవెన్ ఇప్పుడు మనకి ప్రహ్లాద్ మహారాజ్ని చూసామనుకోండి. ప్రహ్లాద్ మహారాజ్కి ఎన్ని రకాల కెలామిటీస్ అంటే ఎన్ని రకాల భౌతిక పరంగా ఎన్ని డిస్టర్బెన్సెస్ ఇస్తున్నాడో హిరణ్యకశిపుడు. చాలా డిస్టర్బెన్సెస్ ఇచ్చాడు. అయినా సరే ప్రహ్లాద్ మహారాజు అస్సలు భయం పడకుండా చాలా హ్యాపీగా అతని భక్తి అతను చేసుకుంటూ ఉన్నాడనమాట. కానీ దేవతలు హిరణ్యకశిపుడు అడుగుతాడనమాట, ఏంటి దేవతలు అందరూ కూడా నన్ను చూసి భయపడుతున్నారు. పెద్ద పెద్ద ఇంద్రుడు, పెద్ద వరుణుడు, వీళ్ళందరూ పెద్ద పెద్ద దేవతలందరూ కూడా నన్ను చూసి భయపడుతున్నారు. కానీ నువ్వేంటి అసలు నన్ను చూసి భయం పడట్లేదు అని చెప్పేసి అడిగితే, అప్పుడు ప్రహ్లాదుడు నీకెక్కడి నుంచి వస్తుంది ధైర్యం అని అడిగితే, ఎక్కడి నుంచి నీకైతే వస్తుందో అదే సోర్స్ నుంచి నాకు కూడా ఆ ధైర్యం అనేది వస్తుంది అని చక్కగా సమాధానం చెప్తాడనమాట, భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని. అంటే ఇక్కడ అతనికి అంటే భక్తులు అనే వాళ్ళు ఏంటి అంటే ప్రతిదానికి సోర్స్. మనకి భయం లేకుండా ఉన్నాము, లేకపోతే మనకి కోపం ఉంది, మనకి ఏ క్వాలిటీస్ ఉన్నా సరే మనలో ఉన్న ప్రతి క్వాలిటీకి సోర్స్ ఎవరంటే కృష్ణయే. కృష్ణలో ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనలో కూడా ఆ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కృష్ణలో భయం అనేది లేదు. అందుకే ప్రహ్లాదుడికి కూడా తెలుసు అనమాట, భయం లేకపోవడం అనే దానికి సోర్స్ కృష్ణ, ఆ కృష్ణయే నాకు ఇచ్చాడు అని చెప్పి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఒకసారి ఈ ఈ రాక్షస స్వభావం ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అనే దానికి ఒకసారి ప్రభుపాదులు వారు తన లెక్చర్లో చెప్పారనమాట హిట్లర్ గురించి. హిట్లర్కి ఒకసారి ఏదో ఒక ఆపరేషన్ అవ్వాల్సి ఉంటే జనరల్గా మనకి ఆపరేషన్స్ ఏమైనా అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ ఎనస్థీషియా ఇస్తారు. ఏ పార్ట్లో అయితే మనకి ఆపరేషన్ చేయాలో ఆ పార్ట్కి ఎనస్థీషియా ఇస్తారు. సో మనకి అక్కడ ఏం జరుగుతుందో మనకేం తెలియదు అనమాట. తిమ్మిరిలాగా వస్తుంది, మనకు ఆ ఆపరేషన్ చేస్తున్నా మనకు ఆ నొప్పి అవన్నీ తెలియకుండా ఉండడానికి ఎనస్థీషియా ఇస్తారు. అయితే హిట్లర్ డాక్టర్కి చెప్పాడు అనమాట, నాకు ఎనస్థీషియా ఏం అవసరం లేదు, ఎందుకంటే అతనికి అహంకారం, నేను ఏదైనా సరే చేయగలను, నేను చాలా స్ట్రాంగ్, నేను మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా కూడా నేను స్ట్రాంగ్, ఆపరేషన్ అవుతుంటే నేను చూస్తాను, నాకేం భయం లేదు అని చెప్తాడనమాట. అంటే అహంకారం ఆ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడో ఉన్న హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళ టైంలో అహంకారము, గర్వం ఈ రేంజ్లో లేదనమాట. ఇప్పుడున్న వాళ్ళలో కూడా చాలా ఉందన్నమాట.
అహంకారం ఫుల్గా గర్వం చెంది ఉన్నారు. ఎలాంటి భయం లేదు అని అనుకుంటారు. కానీ మనం నిజంగా చూస్తే ఏంటండి, ఎవరైతే ఇలాగా నాకు భయం లేదు, భయం లేదు అని 100 సార్లు చెప్పుకొని ఆ రకంగా చాలా అహంకారంతో ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో, కానీ ఇంటర్నల్‌గా వాళ్ళకి చాలా చాలా భయం ఉంటుందన్నమాట. కాకపోతే బయటికి మాత్రం చాలా డంబంగా, చాలా దర్పంగా కనిపిస్తూ ఉంటారు. నాకు ఏ భయం లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకుంటేనైనా కొంచెమైనా ధైర్యం వస్తుందని వాళ్ళకి అపోహ అన్నమాట. అలా ఆ రకంగా ఉంటది. ఈవెన్ మనం ఆహ్, భగవద్గీతలో అర్జునుడు, తర్వాత దుర్యోధనుడు వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకున్నా అర్జునుడికి మామూలుగా అర్జునుడి విషయంలో అంటే కురుక్షేత్ర యుద్ధం అవుతున్నప్పుడు ఆహ్, ఇద్దరు అర్జునుడు సైన్యం మొత్తాన్ని చూస్తాడు. దుర్యోధనుడు కూడా సైన్యం మొత్తాన్ని చూస్తాడనమాట. దుర్యోధనుడు సైన్యం మొత్తాన్ని చూసిన తర్వాత మెటీరియల్‌గా కాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాడు. ఓకే. అర్జునుడికి అసలు ఏం ఎక్కువ బలం ఏం లేదు. అంటే సైన్య బలం ఏమీ లేదు. నా దగ్గర చాలా సైన్య బలం ఉంది. తర్వాత నా వైపు భీష్ముడున్నాడు. అటువైపు భీముడున్నాడు. తర్వాత నా వైపు ఈ రాజులందరూ ఉన్నారు. వాళ్ళ వైపు ఈ రాజులందరూ ఉన్నారు. ఈ కాలిక్యులేషన్స్ అన్నీ కూడా ద్రోణాచార్యుడికి చెప్తూ ఉంటాడు కదండి. ఫస్ట్ చాప్టర్‌లో మన భగవద్గీత ఫస్ట్ చాప్టర్‌లో మెటీరియల్ కాలిక్యులేషన్స్ గురించే స్టార్టింగ్ శ్లోకాస్ అన్నీ వస్తాయి. వీళ్ళందరూ నా వైపు ఉన్నారు. అర్జునుడి వైపు వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత మీరు గ్రూప్ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడనమాట. గ్రూప్ కూడా చెప్తూ ఉంటాడు. చూడండి మీరు ద్రుపదుడు తనయుడికేమో మీరు యుద్ధానికి సంబంధించినవన్నీ చెప్పారు. మీకు అతను కూడా శిష్యుడే. భయం ఒక పక్క బాగా నేనే గెలుస్తాను అని గర్వంతో ఉన్నాడు. ఇంకో పక్కేమో లోపలగా ఇంటర్నల్‌గా భయం తినేస్తుందనమాట. అందుకే భయంతో చెప్తూ ఉంటాడు. చూడండి అటువైపు వాళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళు మీరు అటువైపు దృష్టద్యుమ్నుడు వాళ్ళున్నారు. మీరు శిష్యుడు అని చెప్పేసి మీరు ఎలాంటి కన్సెషన్‌లు అవేమీ ఇవ్వద్దు. మీరు ఎలాగ యుద్ధం చేస్తారో అదే రకంగా చేయండి. అని చెప్పేసి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? అతనికి నిజంగా భయం ఏమీ లేనప్పుడు నాకింత సైన్యం ఉంది, అంత సైన్యం ఉంది. నా వైపు ఈ రాజులున్నారు, వాళ్ళ వైపు ఈ రాజులున్నారు. ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దుర్యోధనుడు ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటున్నాడు. చేసుకొని తనకు తాను ధైర్యం తెచ్చుకుంటున్నాడనమాట. అదే అర్జునుడు కూడా సైన్యాన్ని చూపించు అని చెప్పేసి కృష్ణుడికి చెప్పడం జరుగుతుంది. ఇరు సేనల మధ్య ఆహ్, రథాన్ని నించోపెట్టు అని చెప్తాడు. కానీ అప్పుడు అర్జునుడు వే ఆఫ్ థింకింగ్ వేరేగా ఉంది. ఇద్దరు సైన్యాన్ని చూసి అర్జునుడు బాధపడతాడు. ఒక డివోటీ అయ్యుండి, అయ్యో! ఇంతమందికి ప్రాణ నష్టము. లేకపోతే వీళ్ళందరూ నా బంధువులు. వీళ్ళందరిని నేనెలా చంపుతాను అని చెప్పేసి ఆయనకి ఆ కంపాషన్ ఉందనమాట. అంతేకాని తను కాలిక్యులేట్ చేసుకోవడం లేదు. తర్వాత ఆహ్, అప్పటికే అవన్నీ విన్న తర్వాత భీష్ముడు ఏం చేస్తాడండి దుర్యోధనుడిని కొంచెం అతనికి ధైర్యం తెప్పించడానికన్నట్టు శంఖాన్ని పూరిస్తాడు. శంఖాన్ని పూరించి అంటే ఏదైనా చేస్తేనే మెటీరియలిస్టిక్‌గా ఏదైనా చేస్తేనే ఈ రాక్షస స్వభావం ఉండే వాళ్ళకేంటంటే ధైర్యం అనేది వస్తుంది. అదే సో, ధైర్యం వచ్చేసింది కదా! ఎలాగైనా గెలుస్తాను అన్న నమ్మకం ఉన్నప్పుడు, పాండవుల సైడ్ నుంచి మళ్ళీ వాళ్ళు శంఖాన్ని పూరించినప్పుడు దుర్యోధనుడు భయపడాల్సిన అవసరం ఏముంది? తను హ్యాపీగా ఉండొచ్చు కదా! ఆల్రెడీ బోలెడంత సైన్యం ఉంది. పెద్ద పెద్ద యోధులందరూ తన వైపు ఉన్నారు. ఇంక భయం దేనికి? భయపడతాడాయన. ఎప్పుడైతే చెప్తారు కదండీ భగవద్గీత ఫస్ట్ చాప్టర్‌లో ఇది కూడా వస్తుంది కదా! పాండవులు శంఖాన్ని పూరించినప్పుడు వాళ్ళకి చాలా భయం పుట్టిందనమాట కౌరవుల సైడ్ వాళ్ళకి. ఎస్పెషల్లీ ఈ దుర్యోధనుడికి చాలా భయం పుట్టింది. ఎందుకంటే ఆ సౌండ్, ఆ ట్రాన్సెండెంటల్ సౌండ్ ఈ రాక్షస స్వభావం ఉండేవాళ్ళు వినలేరనమాట. కంప్లీట్‌గా గర్వంతో ఉంది. ఎక్కడ ఎక్కడ ఓడిపోతామో అనే భయం ఉంది. ఈవెన్ హ్మ్. ధృతరాష్ట్రుడికి కూడా అదే భయం అన్నమాట. ఇద్దరూ 2 సైన్యాల వాళ్ళు కూడా పాండవులు, కౌరవులు ఇద్దరూ కూడా యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత కూడా నా కొడుకులు ఏం చేస్తున్నారు? నా కుమారులు ఏం చేస్తున్నారు? అని చెప్పేసి అడుగుతారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధ భూమికెళ్ళిన తర్వాత ఇంకా ఏం చేయడానికేముంది యుద్ధం చేయడం తప్ప. కానీ అడుగుతాడు. ఎందుకంటే భయం. ఎక్కడ సంధి చేసేసుకుంటారో. ఎప్పుడైతే రాక్షసుల స్వభావంతో ఉంటారో వాళ్ళెప్పుడు ఇన్‌సెక్యూర్డ్‌గా ఉంటారనమాట. ఆహ్, బయటికి బాగా దర్పంగా, బాగా గర్వంగా కనిపిస్తూ ఉంటారు. కానీ లోపల భయం అనేది వాళ్ళని తినేస్తూ ఉంటుందన్నమాట. అది ఇక్కడ ఈ శ్లోకంలో. నెక్స్ట్ ఇంకొక ప్రభుపాదుల వారు ఒకసారి ఎక్కువ సార్లు ప్రభుపాదుల వారి ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉంటారనమాట. ఈ ఫియర్‌లెస్‌నెస్ అనే దానికి ఎగ్జాంపుల్. ఒకసారి ప్రభుపాద్ వాళ్ళ చిన్న అబ్బాయి 2.5 సంవత్సరాల అబ్బాయితో ఆహ్ అప్పుడు ఆ ట్రామ్‌లో కండక్టర్ ప్రభుపాద్ వాళ్ళ బాబు చాలా చిన్నోడు కదా! జనరల్‌గా చిన్న పిల్లల్ని
ఈ మనం ఏదైనా చిన్నపిల్లల్ని తీసుకొని బస్సుల్లో అట్లా ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు కండక్టర్లు వాళ్ళు అడుగుతారు కదండి, ఏదో ఒకటి నీ టికెట్ ఇవ్వు, నువ్వు డబ్బులు ఇవ్వు అని అడుగుతారు కదా. అలాగా ప్రభుపాద్ గారి వాళ్ళ అబ్బాయిని కూడా కండక్టర్ అడుగుతారనమాట, నువ్వు టికెట్ తీసుకున్నావా లేదా అని. అబ్బాయి ఏం చెప్పడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే లేవని చెప్తాడు. అయితే నువ్వు కొంచెం అదను పక్క కొంచెం సీరియస్ గా నటిస్తూ, నువ్వు ఇంకా ఈ దిగిపోయి నువ్వు కిందకి, ఇంకా నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు అని కొంచెం సీరియస్ గా ఉన్నట్టు చెప్తాడనమాట. అప్పుడు ఆ అబ్బాయి వెంటనే నీకు తెలియదా మా నాన్నగారు పక్కనే ఉన్నారు అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఈ అబ్బాయికి ధైర్యం అనమాట, ఆ బాబుకి ధైర్యం, మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని ఒక ధైర్యం ఉంటుంది. అదే రకంగా ఏంటంటే ఆ ధైర్యం మనకి పేరెంట్స్ లేని పిల్లల్లో ఆ ధైర్యం ఉండదన్నమాట. వాళ్ళు కొంచెం కొంచెం భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి పిల్లలకి కొంచెం భయంగా ఉంటుందన్నమాట. అదే రకంగా ఏంటంటే ఇక్కడ ఎవరైతే డివోటీసో భగవద్భక్తులు అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకేంటంటే ఈ నాకే ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, కృష్ణ ఉన్నాడు చూసుకుంటాడు అని ధైర్యంగా ఉంటారనమాట వాళ్ళు ఎప్పుడు. అవశ్య రక్షిపే కృష్ణ అని వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ఆ ధైర్యం అనేది, కృష్ణుడు ఉన్నాడు నాకు, కృష్ణుడి ప్రొటెక్షన్ లో నేనున్నాను అని వాళ్ళు ఎప్పుడు చాలా పీస్ఫుల్ గా ఉంటారు. రైట్. నెక్స్ట్ ఇంకా అందుకే కుంతి మహారాణి కూడా కృష్ణుడిని అంటే కుంతి మహారాణికి ఎంత ధైర్యం లేకపోతే ఆవిడ మాకు కష్టాలు ఇవ్వు కృష్ణ, మాకు కష్టాలు ఉంటేనే నువ్వు ఉంటావు కాబట్టి నువ్వు మాకు కష్టాలు ఇవ్వు అని అడుగుతుంది అనమాట. ఎందుకంటే కష్టాలు ఉంటే కృష్ణుడికి ప్రార్థించవచ్చు. సో కృష్ణుడు కూడా ఆ టైంకి హెల్ప్ చేస్తాడు అనే ధైర్యం అనమాట. ఎప్పుడు కృష్ణుడు ఉంటాడు, మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కృష్ణుడు మా పక్కనే ఉంటాడు అనే ధైర్యం వాళ్ళకి నిరంతరం ఉంటుందన్నమాట. అందుకే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. ఇది 22వ శ్లోకం. నెక్స్ట్ 23. సవై తిరోహితాన్ దృష్ట్వా మహసా స్వేన దైత్యరాట్ సేంద్రాన్ దేవగణాన్ శివాన పశ్యన్ వ్యనదృశం. మాతాజీ నెక్స్ట్ స్వప్న సామ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ 23వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, నేను చదివినా చదవండి మాతాజీ, చదవండి. గతమునందు అధికారముక్తిలోనున్న ఇంద్రాది దేవతలను కానక ఆ దైత్య ప్రముఖుడు తన పరాక్రమమును ఎదుట వారు ఫలాయని మొగుటను కాంచి బిగ్గరగా గర్జించెను. హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీ ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. గతమునందు అధికారమత్తులు ఇంద్రాది దేవతలు చూసారా, ఇక్కడ దేవతలకు కూడా వాళ్ళు డివోటీస్ కాదు కాబట్టి, వాళ్ళు భక్తులు కాదు కాబట్టి, అంటే శుద్ధ భక్తులే వాళ్ళు ఏంటంటే దేవతలు అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు. కాకపోతే వాళ్ళు భగవంతుడు సుప్రీమసీని, ఇప్పుడు రాక్షసులు ఎంజాయ్ చేస్తారు, దేవతలు కూడా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే రాక్షసుల ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది, ఇంక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ప్లస్ భగవంతుడిని వాళ్ళు ఎప్పుడూ కూడా కృష్ణుడు దేవాది దేవుడు అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఒప్పుకోరు అనమాట. కానీ అదే దేవతల్ని తీసుకుంటే వీళ్ళు మెటీరియలిస్టిక్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, భౌతిక పరంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే భగవంతుడు కృష్ణుడు దేవాది దేవుడు, ఆయన మాకు ఇవన్నీ ఆపర్చునిటీస్ అన్ని ఇవ్వడం వల్లే మేము ఈ రకంగా ఎంజాయ్ చేయగలుగుతున్నాము అని చెప్పేసి భగవంతుడి గొప్పతనాన్ని వాళ్ళు ఒప్పుకుంటారనమాట. అది దేవతలకిను దైత్యులకి తేడా. అయితే ఈ దేవతలు కూడా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళండి, అధికార మత్తులో ఉండేవాళ్ళంట. గతమునందు అధికార మత్తులో ఉన్న ఇంద్రాది దేవతలు ఈ అధికారం మత్తులో ఉండడం వల్లే ఒకసారి ఇంద్రుడు కృష్ణుడితో తలపడడం జరిగింది. అంటే అదే గోవర్ధన్ లీల అవన్నీ జరిగాయి కదండి. అది ఎందుకంటే నేనే గ్రేట్, నాకే పూజ చేయాలి, మధ్యలో ఈ కృష్ణుడు ఎవడు, కృష్ణుడికి ఎందుకు పూజ చేయాలి అని చెప్పేసి ఆ కృష్ణుడు దేవాది దేవుడు అనే విషయాన్ని కంప్లీట్ గా
ఇంద్రుడు వదిలేయడం అనేది జరిగిందనమాట. నేనే గ్రేట్. నాకే పూజలు జరగాలి. ఆ పూజ చేయనందుకే కదండీ అంత పెద్ద లీల చేయడం అనేది జరిగింది. ఆ లీల మొత్తం జరిగిందనమాట. వీళ్ళకి కూడా అంటే ఈ దేవతలు అధికార మత్తులో ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఇప్పుడు మనం అగైన్ భగవద్గీత 14th చాప్టర్‌లో చదువుతాం కదండీ! ఎప్పుడూ మనం ఒకే ఒకే ఏమంటారు గుణంలో మనం ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉండమనమాట. ఒకసారి మనం సత్వగుణంలో ఉంటే, ఒక్కొక్కసారి రజోగుణంలో ఉంటాము. ఒక్కొక్కసారి ఆ కాంబినేషన్స్‌లో ఎప్పుడు మనం ఆ కాంబినేషన్స్‌లో ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. ఒక్కొక్కసారి ఈ దేవతలు కూడా కొంచెం వాళ్ళ గుణాల నుంచి కొంచెం కింద పడి వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుందనమాట మాయ వల్ల. ఆ రకంగా అనమాట. గతమునందు అధికార మత్తులో ఉన్న ఇంద్రాది దేవతలను గానక ఆ దైత్య ప్రముఖుడు తన పరాక్రమం ఎదుట వారు పలాయనమొగటను గాంచి బిగ్గరగా గర్జించెను. ఈ దేవతలందరూ కూడా ఈ ఈ హిరణ్యాక్షుడిని చూసి పారిపోతున్నారనమాట. ఏ రకంగా అయితే ముందు శ్లోకంలో చూసాం కదా! గరుడాన్ని చూసి ఏ రకంగా అయితే పాములన్నీ పారిపోతాయో, అదే రకంగా ఈ రాక్షసుడిని చూసి దేవతలందరూ కూడా పారిపోతున్నారనమాట అక్కడి నుంచి. దాన్ని చూసి ఈయన చాలా గర్వంతో ఆహ్, ఆహ్, గర్జించాడంట. నెక్స్ట్ తతో 24th శ్లోక. తతో నివృత్తః క్రీడిష్యన్ గంభీరం భీమనిస్వనం విజాగాహే మహాసత్వో వార్ధిం మత్త ఇవ ద్విపః. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. మత్త గజమును పోలిన మహాదానవుడు స్వర్గలోకం నుండి వెనుదిరిగిన పిమ్మట భయంకరంగా గర్జించు సముద్రపు లోతుల్లోనికి క్రీడార్థమై ప్రవేశించాను. నెక్స్ట్ ఫస్ట్ ఇంకా ముందు అతను ఎక్కడికి వెళ్ళాడండి? ఫస్ట్ స్వర్గలోకాలకి వెళ్ళారు. స్వర్గలోకంలో చూస్తే అంతా ఖాళీ ఖాళీ. ఈయన వెళ్ళడం అంతా ఈ హిరణ్యకశిపుడు వెళ్ళడం దేవతలందరూ పారిపోయారు, దాక్కున్నారు, ఎక్కడెక్కడో ఉన్నారనమాట. అందుకని నెక్స్ట్ అతను ఎక్కడికి వెళ్ళాడండి? సముద్రపు లోతులోనికి క్రీడార్థమై ప్రవేశించాను. సముద్రం లోపలికి పెద్ద పెద్దగా అరుస్తూ సౌండ్లు చేస్తూ, ఇవన్నీ ఎవరండి ఇలా చేస్తారు? ఎవరైతే బాగా గర్వంతో కొట్టుకుంటుంటారో అలాంటి వాళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ రాక్షసుల స్వభావం, రాక్షసుల ప్రవర్తన అనేది చాలా దిగజారిపోయి ఉంటారనమాట. 25వ శ్లోకం. తస్మిన్ ప్రవిష్టే వరుణస్య సైనికా యాదో గణా సన్నధియః సాధ్వసాః అహన్యమానా అపి తస్య వర్చసా ప్రదర్శితా దూరతరం ప్రదుద్రుః. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. చాప్టర్ నెంబర్ తెలియలేదు. 17th చాప్టర్ మాతాజీ, 25th శ్లోక. ఓకే మాతాజీ, నేను చదువుతాను. వరుణుడు జలమునకు అధిష్టాన దేవత విభావరి అని తెలియబడు. అది కాదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, అది కాదు. 25వ శ్లోకం మాతాజీ, 17వ అధ్యాయం. ఓకే మాతాజీ. అతడు సముద్రమునందు ప్రవేశింపగనే వరుణి సేనయగు జలచరములన్నీను భయభీతములై పారిపోయినవి. ఆ విధముగా బలప్రయోగం చేయకని హిరణ్యాక్షుడు తన తేజం ప్రదర్శించాను. మాతాజీ లాస్ట్ లో నాకు వినిపించలేదు, అందుకే నాకు లాస్ట్. ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. ఇప్పుడు 25వ శ్లోకం ఉంది. 25వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ సముద్రంలోకి హిరణ్యాక్షుడు వెళ్ళగానే ఏమైందండి? అతడు సముద్రమునందు ప్రవేశింపగానే వరుణుని సేనయగు జలచరములన్నీయు భయభీతములై పారిపోయినవి. ఇక్కడ ఎక్కడికి వచ్చారండి? ఇంకా వరుణుడి ప్లేస్ కి వచ్చాడు హిరణ్యాక్షుడు. ఆ ప్లేస్ ని ఏమంటారు? విభావరి. అయితే ఈ విభావరి ప్లేస్ కి వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ ఏం చేశారు? ఆయన సముద్రంలోకి వెళ్ళారంట హిరణ్యాక్షుడు. సముద్రంలోకి వెళ్ళగానే లోపల రాక్షసులు కదండి. ఇప్పుడు చిన్నప్పుడు కూడా, ఇప్పుడు చిన్న పిల్లల్ని చూసినా కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచే చాలా ఏంటంటే వేరే జీవుల పట్ల చాలా దయతో ఉంటారు. కొంతమంది పిల్లలు మాత్రం ఎలా అంటే చాలా రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఏదో ఒక పురుగు అలా వెళ్తుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? ఏదైనా చీపురు పుల్లలో లేకపోతే ఏదైనా పిన్నో ఏదో పట్టుకుని
ఆ జీవులు ఏమి చేయకపోయినా, పిల్లల్ని ఏమి చేయకపోయినా పిల్లలు ఏం చేస్తారు, వాటిని చంపేయడం, చీమలు కనిపిస్తే వాటితో కాలేసి తొక్కేయడము, లేకపోతే చేతులతో ఇలా నలిపేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, అయ్యో అయ్యో వద్దు, ఎవరైనా చేసిన పొరపాటున ఏదైనా జరిగినా అయ్యో అక్కడేదో చచ్చిపోయిందని వాళ్ళు చాలా ఏమంటారు, చాలా మంచి స్వభావంతో ఉంటారనమాట. ఇక్కడ ఈ చిన్నపిల్లలే చాలా మంచి స్వభావంతో ఉన్నప్పుడు ఈ హిరణ్యాక్షుడు చాలా పెద్దోడైపోయాడు. తర్వాత అతను చాలా అక్కడికి వెళ్ళి ఏదో ఇప్పుడు మంచి స్వభావం ఉండేవాళ్ళు కూడా వాటర్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, జస్ట్ అవసరానికి వెళ్తారు, అయిపోయిన తర్వాత వచ్చేస్తారు. కానీ ఇక్కడ హిరణ్యాక్షుడిలో ఎంత రాక్షస స్వభావం ఉందంటే సముద్రంలోకి వెళ్ళి అక్కడ మామూలుగా వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు, అతను చూసి వచ్చేయచ్చు కదా, కానీ అతను ఏంటి ఫైటింగ్ స్పిరిట్ తో ఉన్నారనమాట. ఎలా అయినా సరే ఫైటింగ్ చేయాలి. ఇప్పుడు దేవతలు ఇంకెవరు కనిపించలేదు, ఇది వరుణుడి ప్లేస్ కదా విభావరి, సో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉన్న సముద్రంలో అక్కడ ఉన్న ఏవో జీవరాశులు ఉంటాయి, డైరెక్ట్ గా వరుణుడి దగ్గరికి వెళ్ళి ఫైటింగ్ చేద్దాం రా అని అడగచ్చు కదా, అలా కాదు, ఫస్ట్ మొత్తం ఆ జీవులన్నింటినీ కొంచెం డిస్టర్బ్ చేయాలన్నమాట. అంటే వాళ్ళ స్వభావం అలా ఉంటుంది, కామ్ గా పీస్ఫుల్ గా అలా ఉండలేరు, ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, వేరే వాళ్ళు బాధపడాలి, నేను సంతోషపడాలి, ఆ రకంగా ఉంటారు అనమాట. ఫస్ట్ సముద్రంలోకి ఫస్ట్ స్వర్గలోకాలకు వెళ్ళారు, అక్కడ ఎవరు ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ సముద్రంలోకి ఎంటర్ అయ్యారు, అక్కడ ఉన్న జలచరాలన్నింటినీ కూడా చాలా డిస్టర్బ్ చేశారు, అవన్నీ కూడా చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు, నెక్స్ట్ ఏమో ఇంకా ఈ విభావరి అనే ప్లేస్కి వెళ్ళారు, అదేమో వరుణుడి ప్లేస్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వరుణుడికి యాక్చువల్గా ఈ ఫైటింగ్ స్పిరిట్ అనేది లేదు, ఆయన ఏం ఫైటింగ్ చేయాలి అని కోరుకోవడం లేదనమాట. కాకపోతే ఏంటంటే ఈ హిరణ్యాక్షుడు వెళ్ళడం అనేది అయితే జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దామంటే, మనుషులే కాదు ఈవెన్ జంతువులు కూడా రాక్షసుల్ని చూసి భయపడిపోతాయి అనే విషయం ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలుస్తుంది అనమాట, 25వ శ్లోకంలో. నెక్స్ట్ 26, సవర్ష పూగాను దధౌ మహాబల చరన్ మహోర్మీన్ శ్వసనేరి ఈరితాన్ ముహుః మౌర్యా అభిజఘ్నే గదయా విభావరీం ఆసేది వాంస్తాత పురీం ప్రచేతసః. మాతాజీ నెక్స్ట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదువుతాను. సముద్రమునందు పెక్కు సంవత్సరములు చరించుచు మహాబలుడగు హిరణ్యాక్షుడు ప్రచండ వాయువు చే కలిగిన అలలను తన ఇనుపగదచే మరలా మొత్తుచు వరుణ నగరమగు విభావరిని చేరెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ భాష్యం ఒకలైనే ఉందండి. వరుణుడు జలమునకు అధిష్టాన దేవత, విభావరి అని తెలియబడు అతని పురము జలాంతర్భాగమున కలదు. అయితే ఇక్కడ ఆయన వెళ్ళి ఏదో అక్కడ వచ్చేయచ్చు కదా, మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నారు, ఆ మొత్తం గదతో మోదుతున్నారంట. ఆ లోపల సముద్రమునందు పెక్కు సంవత్సరములు చరించుచు మహాబలుడగు హిరణ్యాక్షుడు ప్రచండ వాయువుచే కలిగిన అలలను సృష్టిస్తున్నాడు అనమాట. అక్కడ పెద్ద పెద్ద అలల్ని సృష్టిస్తున్నాడు తన గదతో. ఆ గద కూడా చాలా పెద్ద సైజులో ఉంటుంది, అదంతా తర్వాత చాప్టర్స్ లో వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఆయన అక్కడ ఆ జీవరాశుల్ని, ఏ జీవులైతే అక్కడ ఆ సముద్రంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా భయపెట్టేస్తున్నారు అనమాట. అలలు అవన్నీ క్రియేట్ చేస్తూ గట్టిగా సౌండ్లు చేస్తూ అవన్నీ చేస్తూ ఆయన ఫైనల్ గా ఎక్కడికి చేరుకున్నారండి, ఈ విభావరి అనే ప్లేస్ కి చేరుకున్నారనమాట. నెక్స్ట్ శ్లోకం 27. తత్రోపలభ్యాసురలోకపాలకం యాదో గణానాం వృషభం ప్రచేతసం స్మయన్ ప్రలబ్ధుం ప్రణిపత్య నీచవ జగాదమే దేహ్యది రాజసంయుగం. మాతాజీ హరే కృష్ణ మాతాజీ చదవమంటారా మాతాజీ? ఎవరైతే ఇంతవరకు చదవలేదో వాళ్ళు చదవండి మాతాజీ. నేను చదవలేదు మాతాజీ.
చదవండి మాతాజీ, చదవండి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. జలచరములకు ప్రభువును విశ్వమునందు అధోలోకములకు అంటే సాధారణంగా అచ్చడి దానవులు వసింతురు. బాలకుడును అగు వరుణకు విభావరిపురము నివాస స్థానము. అచ్చడి హిరణ్యాక్షుడు నీచ కులజుని వలె వరుణుని పాదములపై పడి, ఓ దేవదేవ నాకు యుద్ధ భిక్షను వసుగుము అని అతనితో పరిహాసం చేయొచ్చు వ్యంగ్యముగా పలికెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అసలు చూసారా ఇక్కడ ఈ మన హిరణ్యాక్షుడి పరిస్థితి ఎలా ఉందో, ఎంత అంటే దిగజారిపోతున్నాడు అనమాట. దిగజారిపోయి యుద్ధ భిక్ష పెట్టమని కోరుకుంటున్నాడు. అది కాకుండా మామూలుగా కూడా కాదు, వ్యంగ్యంగా అడుగుతున్నాడు అనమాట వరుణుడిని. వరుణుడి దగ్గరికి వెళ్ళి అతని పాదాలపై పడి నాకు యుద్ధ భిక్షను పెట్టు అని అడుగుతున్నాడు. అది కాకుండా అది ఏంటంటే దేవతలందరూ ఓడిపోయారు. దేవతలందరూ కూడా ఈయనతో ఫైట్ చేయడానికి రెడీగా లేరు. వాళ్ళందరూ ఆయన చూసి భయపడుతున్నారని తెలిసి కూడా యుద్ధం చేయమని వరుణుడిని అడుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా అహంకారం అనమాట. అది అహంకారం ఒక తారాస్థాయిలోకి వెళ్ళిపోయింది అనమాట ఈయన అహంకారం. అయితే ఇక్కడ మనం రాక్షస స్వభావం అనేది చాలా చాలా నీచంగా, అంటే ఇప్పుడు రాక్షసులు మనలో కూడా రాక్షస స్వభావం అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది అనమాట కదండి. అసలు మనం ఎందుకు ఈ భూమి మీదకి వస్తాము అని అంటే జనరల్గా మనలో 2 కారణాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒకటి ఏంటి అంటే మనకి ఇచ్ఛ, ద్వేష, ఈ 2 కారణాలు ఉంటాయన్నమాట. మన కోరిక ఏంటి అంటే మనకి కోరికలు ఉంటాయి కొన్నిసార్లు. ఆ కోరికలు ఎలా ఉంటాయి? ఇప్పుడు సపోజ్ ఎవరైనా మాస్టర్ సర్వెంట్ ఉన్నారనుకోండి, ఒక యజమాని సేవకుడు ఇద్దరు ఉన్నారనుకోండి. యజమానిని చూసి సేవకుడికి అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, ఎప్పుడు నేను పని చేస్తున్నాను కదా, నేను కూడా ఒక రోజు యజమాని అయితే బాగుండేది. అది ఇచ్చ, డిజైర్ అనమాట, కోరిక. అది తప్పులేదు, కోరిక ఓకే. కానీ ఎప్పుడైతే ఈ సర్వెంట్, ఈ సేవకుడు యజమానిని చూసి నేను ఆ పొజిషన్ని నేను పొందాలి అని చెప్పేసి జెలసీ ఫీలింగ్, కోరిక, అది కోరిక కాదు, ఆ పొజిషన్ నాకు కావాలి అని చెప్పేసి అతను అంతవరకు కోరికగా ఉన్నది ఏమవుతుందంటే మారిపోయి అది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట. నేను ఎలాగైనా సరే ఆ పొజిషన్ని నేను పొందాలి, నేనే యజమాని అవ్వాలి అని అనుకుంటారనమాట. ఈవెన్ మనలో కూడా సేమ్ ఇది మనకు కూడా అప్లికబుల్ అనమాట. ఏంటంటే మనకు కూడా అవే టైప్ ఆఫ్ కోరికలు ఉన్నాయి. మనం ఏమనుకుంటాము, భగవంతుడి పొజిషన్ని తీసుకోవాలనుకుంటాము, లేకపోతే భౌతిక ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని మనమే అనుభవించాలి అని మనకి ఎప్పుడైతే కోరిక స్టార్ట్ అవుతుందో ఆ కోరిక వల్ల మనం ఈ మామూలుగా అయితే మన ఆత్మ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది. కానీ ఈ ఇచ్ఛా ద్వేషాల వల్ల ఏమవుతుందంటే మనం ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చేసి ఈ భౌతిక ప్రపంచంలో పడిపోతాం అనమాట. ఎవరిలో అయితే ఈ కోరికలు తారాస్థాయికి చేరుకొని చివరికి ఏమవుతుందంటే ఇది నాశనానికి, ఎవరైతే మళ్ళీ అర్థం చేసుకొని ఓకే నా పొజిషన్, నా ఒరిజినల్ పొజిషన్ ఇది కాదు, నేను సేవకుడిని, యజమాని కృష్ణుడు అనే విషయం ఎవరైతే మళ్ళీ అర్థం చేసుకొని ఒక మంచి భక్తుల సాంగత్యాన్ని పొంది వాళ్ళలో ఉన్న ఈ ద్వేషాన్ని రిమూవ్ చేసుకొని కోరికలన్నిటినీ కూడా కృష్ణుడి వైపుకి మలుచుకుంటారో, అంటే నేను ఆ పొజిషన్ని, నాకు కూడా ఇలాంటి పొజిషన్ వస్తే బాగుండు అని కాదు, నేను ఎప్పుడూ కృష్ణుడికి సేవకుడిగా కంటిన్యూ అవ్వాలి, కృష్ణుడికి ఇంకా నేను తృప్తిపరచాలి అనే భావం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటారో భక్తుల సాంగత్యంలో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మనం అంటే ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినా మళ్ళీ బ్యాక్ అంటే కృష్ణలోకానికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుందన్నమాట. ఎవరైతే వాళ్ళ చేష్టల ద్వారా ఈ ఇచ్చల్ని, తర్వాత ద్వేషాన్ని ఎవరైతే ఇంకా పెంచుకుంటారో, దిగజారిపోతున్నా సరే వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకోరనమాట. మెటీరియలిస్టిక్ గా ఏమైనా భౌతిక పరంగా వాళ్ళకి ఏమైనా కొంచెం మంచి జరిగితే ఓకే, ఇంకా నేను ఎలా తృప్తిపడాలి, ఎలా నేను అందరికంటే గ్రేట్ అవ్వాలి, అంటే భగవంతుడు ఒకళ్ళు ఉన్నారు, ఆయన మనకి మాస్టర్ అనే విషయాన్ని కంప్లీట్ గా మర్చిపోతారనమాట. మర్చిపోయి నేను ఇంకా ఇంద్రియ తృప్తి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించి వాళ్ళలో ఆల్రెడీ ఉన్న ఆ రాక్షస స్వభావాన్ని ఇంకా పెంచి పోషించుకుంటూ ఉంటారనమాట. దానికి మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాము. ఈ ప్రీవియస్ యుగాల్లో అంటే సత్యయుగంలో అక్కడంతా ఎలా ఉండేదండి, రాక్షసులు వేరేగా, రాక్షసులు ఒక ప్లానెట్ లో ఉండేవాళ్ళు, తర్వాత ఈ స్వర్గలోకాలు ఇవన్నీ అంటే దేవతలు వాళ్ళందరూ ఒక లోకంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ హిరణ్యకశిపుడు
హిరణ్యాక్షుడు ఎక్కడున్నాడంటే హిరణ్యాక్షుడు ఒక లోకంలో ఉన్నాడు, రాక్షస లోకంలో ఉన్నాడు. తర్వాత ఆయన తన లోకం నుంచి స్వర్గలోకం దగ్గరికి వచ్చి, అంటే వేరే ప్లానెట్ లోకి వచ్చి అక్కడ వచ్చి ఫైటింగ్ చేయడానికి చూస్తున్నాడు. అంటే దేవతలు రాక్షసులు వేరువేరుగా ఉన్నారు. తర్వాత ఈ నెక్స్ట్ యుగంలో త్రేతాయుగానికి వచ్చేసరికి ఏమైంది, ఆ రాముడు రావణుడు ఒకే ప్లానెట్ లో ఉన్నారు, కాకపోతే వేరు వేరు ప్లేసుల్లో ఉన్నారు అంతే. తర్వాత మూడో దానికి అంటే ద్వాపర యుగానికి వచ్చేసరికి ఎలా ఉన్నారు, ఈ మన పాండవులు కౌరవులు ఇద్దరు ఒకే కుటుంబం, వేరు వేరు ప్లానెట్స్ కాదు, వేరు వేరు ప్లేసులు కాదు, ఏం కాదు, ఇద్దరు ఒకే కుటుంబంలో రాక్షసులు వీళ్ళు అంటే దేవతలు కూడా ఉన్నారనమాట. అదే ఇప్పుడు కలియుగంలో తీసుకుంటే పరిస్థితి ఎంతగా మారిపోయిందంటే ఒకే మనిషిలోనూ 2 క్వాలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత అయితే ఇవి కొన్నిసార్లు మనం రాక్షస స్వభావంతో ప్రవర్తిస్తూ ఉంటాము, కొన్నిసార్లు మనం అసుర మంచి స్వభావంతో అంటే దేవతా స్వభావంతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. అయితే ప్రీవియస్ యుగాల్లో ఏంటంటే భగవంతుడు ఎప్పుడైతే ఇలా రాక్షసులు వాళ్ళ స్వభావం వల్ల దేవతలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటే భగవంతుడు రకరకాల అవతారాల్లో వచ్చి ఆయన ఏం చేశారండి, రాక్షసులు ఇప్పుడు సపోజ్ ఈ హిరణ్యాక్షుడిది తీసుకుంటే భగవంతుడేమో వరాహ స్వామి లాగా వచ్చి హిరణ్యాక్షుడిని చంపడం జరిగింది అనమాట. ఎప్పుడైతే రాక్షసులు ఎక్కువైపోతారో భగవంతుడు ఏం చెప్పారండి భగవద్గీతలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అని చెప్పారనమాట. ఆయన ఏం చేస్తారు, ఇలా రాక్షసుల్ని చంపి ఫస్ట్ రాక్షసుల్ని చంపడం జరుగుతుంది. తర్వాత అంతేకాకుండా ఆయన ఏం చేస్తారు, ఈ దేవతల్ని కూడా రక్షిస్తూ ఉంటారు అనమాట. ఆయన డివోటీస్ ని సాధువుల్ని ఆయన రక్షిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి లాగా వచ్చి ఆయన రావణుడిని సంహరించడం జరిగింది. తర్వాత ద్వాపరయుగంలో కృష్ణుడి లాగా వచ్చి ఎంతో మంది రాక్షసుల్ని కూడా చంపడం జరిగింది అనమాట. అలా ఈ కలియుగంలో ఏంటంటే ఇవంతా వేరు వేరు మనుషులందరూ వేరు, డిఫరెంట్ మనుషుల్లో డిఫరెంట్ స్వభావాలు. కానీ ఇప్పుడు మనకి కలియుగంలో ఏమైంది, అన్ని గుణాలు కూడా ఒక మనిషిలో 2 మిక్స్చర్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు భగవంతుడు చంపడం అనేది జరిగితే మనం అందరం చచ్చిపోవాల్సి వస్తుంది. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే, భగవంతుడు హరినామ సంకీర్తన అనే దాన్ని చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మనందరికీ ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే చంపడం అనేది జరిగితే ఎవరం మిగలము. అందుకే ఏం జరుగుతుంది, జగాయి మదాయి ఇన్సిడెంట్ లో ఏం జరిగిందండి, చైతన్య మహాప్రభు ఎప్పుడైతే నిత్యానంద ప్రభుని వాళ్ళు హింసించడం జరిగిందో వెంటనే చైతన్య మహాప్రభు సుదర్శన చక్రాన్ని ప్రదర్శించి ఆయన వెంటనే వాళ్ళిద్దరిని చంపేయాలనుకుంటారు. వెంటనే నిత్యానంద ప్రభు ఏం చేస్తారు, మళ్ళీ గుర్తు చేస్తారనమాట, మనం వచ్చేది ఇక్కడ వీళ్ళని చంపడానికి కాదు, ఈ పాపాత్ముల్ని చంపడం కాదు, వాళ్ళలో ఉండే పాప ప్రవృత్తిని చంపడానికి వచ్చాము. కాబట్టి మన ఆయుధం ఇప్పుడు ప్రీవియస్ యుగాల్లో లాగా గదా చక్రం అవన్నీ కాదు, మన ఆయుధం ఇప్పుడు ఏంటి, సంకీర్తన యజ్ఞం అని చెప్పేసి ఈ సంకీర్తన యజ్ఞాన్ని ఇంట్రడ్యూస్ చేసి మనకేంటంటే ఈ మనలో ఉండే ఆ ప్రవృత్తిని, ఆ రాక్షస స్వభావాన్ని తగ్గిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనం డే నెంబర్ 1 మనం ఈ కృష్ణ కాన్షియస్నెస్ లోకి వచ్చిన దానికి ఇప్పుడు మనం వచ్చిన దానికి మనలో చాలా చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి. మనలో ఆ చేంజెస్ అనేవి ఎలా వస్తున్నాయి, మనం ఈ సంకీర్తనం చేయడం వల్ల మనలో ఉండే ఆ స్వభావాలన్నీ కూడా మనకి క్లియర్ అవుతూ ఉన్నాయన్నమాట. మనకి అవన్నీ భగవంతుడు హరినామం ద్వారా క్లియర్ చేస్తూ వస్తున్నారనమాట. అది ఇంకా ఏం జరుగుతుంది అంటే, డివోటీస్ అనేవాళ్ళు ఈ హరినామాన్ని తీసుకున్న తర్వాత మనం ఎప్పుడు చాలా అలర్ట్గా విజిలెంట్గా ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నాలో ఇంతకుముందు ఆ క్వాలిటీస్ ఉండేవి కదా, ఇప్పుడు ఇంకా ఉన్నాయా, పూర్తిగా పోయాయా, లేకపోతే ఇంకా తగ్గుతూ వస్తున్నాయా, లేకపోతే నేను ఈ ఏమంటారు ఈ కృష్ణ చైతన్యం అనే మార్గంలో ఉన్నట్టు నటిస్తూ నాలో ఉండే ఆ నెగిటివ్ క్వాలిటీస్ని నేను ఇంకా పెంచి పోషించుకుంటున్నానా భక్తి అనే ముసుగులో అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రోగ్రెస్ అనేది మనం చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే భక్తి చేస్తున్నట్టే ఉంటాము, కానీ ఇంటర్నల్గా మనలో ఉండే ఆ క్వాలిటీస్ అన్నీ అలాగే ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఏముందండి, ఎన్ని ఇయర్స్ మనం ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఆ క్వాలిటీస్ ఏవి పోవు కదా, మనకు అలాగే ఉంటాయి. తర్వాత మనం ఇన్ని సంవత్సరాలు మన ఎఫర్ట్ అంతా పోతుంది అనమాట. అందుకే మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. రీసెంట్గా ఒక మహారాజ్ లెక్చర్లో విన్నాము. ఆ మహారాజ్ ఏం చెప్తున్నారంటే, మనం
కంప్లీట్‌గా కృష్ణ కాన్షియస్ అవ్వాలి. ఏదో 10% అవుతాను, 20% అవుతాను. ఆబ్వియస్‌లీ ఎప్పుడు కూడా భగవంతుడు చాలా చాలా ఆయన కరుణామయుడు అన్నమాట. ఆయన దయ అనేది మన మీద చూపిస్తూనే ఉంటాడు. రైట్. అంటే ఆయన దయ ఎప్పుడు మనకి చూపిస్తూ ఉంటాడు. మనకి కొంచెం మనం కృష్ణ కాన్షియస్‌నెస్ చేసినా ప్రభుపాదుల వారి దయతో మనకి ఆయన భాష్యాల్లో చాలా చోట్ల మనకి చెప్పారు. మీరు కొంచెం కృష్ణ కాన్షియస్ చేసినా నష్టమేం లేదు. నెక్స్ట్ జన్మలో మళ్ళీ మీరు అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు అని. కానీ మనకి అంటే మనకి నిజానికి వాళ్ళ మూడ్ ఎలా ఉంటుందంటే, మనం ఈ జన్మలోనే ఫుల్‌గా కంప్లీట్‌గా మనం ఈ కృష్ణ చైతన్యాన్ని యాక్సెప్ట్ చేసి, మనలో ఉండే అనర్థాలన్నీ పోగొట్టుకొని, మనం వీలైనంత తొందరగా మనం భగవద్ధామానికి చేరుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇన్ని ఇయర్స్ అవుతున్నా, ఇంత కష్టాలు పడుతున్నా సరే, ఎందుకు జయపతాక స్వామి గురు మహారాజ్ అన్ని ప్రాబ్లమ్స్‌ని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు? ఆయన ఎందుకు ఇక్కడ ఉండాలనుకుంటున్నారు? ఒకటి, ఆయన గురువు చెప్పిన అన్ని ఆదేశాలని కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే, ఇంకా మనలో చాలా మంది కొంతమంది ఫాలో అవుతున్నాము. కానీ 100% కృష్ణ కాన్షియస్ అవ్వలేదు. అంటే మనం భగవద్ధామానికి చేరుకోవడానికి ఇంకా మనం రెడీగా లేమనమాట. మనం ఏమంటారు, ఆ ఎలిజిబిలిటీ ఇంకా మనకి రాలేదు. ఇంకా చాలా మంది ఈ ఈ కృష్ణ చైతన్యాన్ని అసలు యాక్సెప్ట్ చేయలేదు. మాకు టైం లేదంటారు. అనవసరమైన మూవీస్ చూడడానికి టైం ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్‌తో ఊరికే ఏదో మాట్లాడుకోవడానికి టైం ఉంటుంది. అన్ని రకాలుగా టైం వేస్ట్ చేస్తారు. కానీ ఈ భగవద్భక్తిని తీసుకోవడానికి మాత్రం టైం లేదని చెప్తారనమాట. ఇంకా ఏంటంటే, దీనికి ఇంకా ఒక మంచి ఎగ్జాంపుల్ అంటే స్లోగా మనలో ఉండే అనర్థాలని రిమూవ్ చేసుకోవాలన్నమాట. దానికి మంచి ఎగ్జాంపుల్ ఈ కలియుగంలో ఎవరండి? చైతన్య మహాప్రభు చేసిన గుండీచా మార్జనం అన్నమాట. గుండీచా మార్జనంలో ఏం జరుగుతుంది? చైతన్య మహాప్రభు ఒక్కళ్ళే కాకుండా గుండీచా మార్జన జనరల్‌గా ఎప్పుడు జరుగుతుందండి? రథయాత్ర టైంలో జరుగుతుంది కదా! ఆయన ఈ చైతన్య మహాప్రభు భగవంతుడు ఫస్ట్ రథయాత్ర టైంలో గుండీచా మందిర్‌కి ఫస్ట్ వస్తారు కదా! గుండీచా మందిర్‌కి రాకముందు క్లీనింగ్ అంతా చేస్తారనమాట. మందిరం అంతా క్లీన్ చేయాలి. అయితే దాన్ని మనలో ఉండే మనం ఏ రకంగా అయితే ఒక్క చైతన్య మహాప్రభు కాకుండా ఆయన ఫాలోవర్స్ కూడా కొంతమంది వచ్చి వాళ్ళందరూ కూడా క్లీన్ చేస్తారనమాట. ఫస్ట్ హై లెవెల్‌లో క్లీనింగ్. నెక్స్ట్ ఇంకా డీప్ క్లీనింగ్ అనమాట. ప్రతి అణువు కూడా చెక్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ క్లీన్ అయిందా లేదా? ఫస్ట్ ఏమవుతుంది, గాలి ఏదైనా వీచిందనుకోండి, తక్కువలో ఉండే అంటే కొన్ని ఎగిరిపోయే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా! అవన్నీ ఎగిరిపోతాయి అనమాట. ఆ రకంగా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటి, మనం ఒకసారి చీపురుతో క్లీన్ చేస్తాం. అది ఇంకొక లెవెల్ ఆఫ్ క్లీనింగ్ అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది, బకెట్లతో వాటర్ పోసి మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేస్తాం. అది ఇంకొక లెవెల్ ఆఫ్ క్లీనింగ్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఫైనల్ టచ్ అనమాట. ఒక పొడిగుడ్డ పట్టుకొని మనం నీట్‌గా క్లీన్ చేస్తాం కదా! అదే రకంగా ఏంటంటే, మనలో ఉన్న అనర్థాలు కూడా లెవెల్ బై లెవెల్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చైతన్య మహాప్రభు మొత్తం ఆ గుండీచా మార్జనం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఆయన ప్రతి అణువు చెక్ చేస్తారనమాట. అంతా ప్రాపర్‌గా క్లీన్ అయిందా లేదా? తర్వాత ఆయన ఫాలోవర్స్ అందరిని అడుగుతారు. నువ్వెంత డస్ట్ కలెక్ట్ చేసావు అని. ఎవరైతే ఎక్కువ డస్ట్ కలెక్ట్ చేశారో వాళ్ళు బాగా క్లీనింగ్ చేసినట్టనమాట. ఆ రకంగా. అయితే ఇక్కడ మనం కూడా సేమ్ అప్లికబుల్ అనమాట. ఏంటంటే, కొన్ని అనర్థాలు భక్తుల సాంగత్యం తీసుకోగానే అవి ఎగిరి వెళ్ళిపోతాయన్నమాట. నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయాలి, స్లోగా మనం ఒక్కొక్కటి మన భక్తిలో ఏంటంటే, సపోజ్ మనం భక్తి స్టార్టింగ్‌లో ఓన్లీ చాంటింగ్ మాత్రమే చేయొచ్చు. నెక్స్ట్ మనం కొన్ని రోజులు పోయిన తర్వాత మనం ఇంకొక కాంపోనెంట్ యాడ్ చేయాలన్నమాట. ఏకాదశి ఫాలో అవ్వడం యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత తులసి ఆరతి, మంగళారతి ఇవన్నీ అటెండ్ అవ్వడం చేయాలి. ఆ నెక్స్ట్ ఇంకా ఏంటి, మనం ఏమంటారు, మనం నేను ఈ సేవ చేస్తాను అంతవరకు ఏంటి, మనకి మన సీనియర్ డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నువ్వు ఈ సేవ చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తూ ఉంటారు. మనం స్టార్టింగ్ స్టేజెస్‌లో వాటిని అవాయిడ్ చేసేస్తూ ఉంటాం అనమాట. కొన్ని చేస్తాము, కొన్ని చేయము. నెక్స్ట్ కొన్ని రోజులు పోయిన తర్వాత మనం వాలంటీర్‌గా వెళ్ళి మాతాజీ నేను ఈ సేవ చేస్తాను, నాకు ఇవ్వండి అని అడిగే స్టేజ్‌కి మనం రాగలగాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, మనం ఎక్కడెక్కడ మన సర్వీసెస్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మనం ఐడెంటిఫై చేసుకొని, అంటే నెక్స్ట్ లెవెల్‌కి ఇంకొక అడుగు ముందుకు వేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఆ స్టేజ్ కూడా అయిపోయింది. మనం ఓన్‌గా వెళ్ళి ఏదైనా కొత్తగా మనం ఏదైనా చేయొచ్చా? మనకి ఈవెన్ కంపెనీస్‌లో కూడా అడుగుతూ ఉంటారు. రెగ్యులర్‌గా చేసే వర్క్ అయితే నీకు ప్రమోషన్ రాదు. నువ్వు ఏవైనా
ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైనా ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు. అంటే నువ్వు చేసే జాబ్‌కి ఇంకొక 2 అడుగులు ముందు ఉండాలనమాట. ఉంటేనే నీకు ప్రమోషన్ వస్తుంది. నీకు హైక్ వస్తుందని జాబ్‌లోనే చెప్తూ ఉంటారు. అలాంటిది ఇది ఆధ్యాత్మిక జీవితం. అన్నిటికంటే టాప్ మోస్ట్, అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొక్కటే మనం ఫైనల్‌గా మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే భగవద్ధామం చేరుకోవడం. ఆ స్టేజ్‌కి వెళ్ళడానికి మనకి ఆ ఎలిజిబిలిటీ అనేది ఇస్తుందనమాట. మనకి ఆధ్యాత్మిక జీవితం అనేది అన్నిటికంటే టాప్ మోస్ట్ పరమ గతి ఇది మనకి. ఆ పరమ గతిని చేరుకోవాలి అనంటే మన అనర్థాలన్నిటిని రిమూవ్ చేసుకుంటూ మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకి వెళ్తూ ఉండాలనమాట. మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనలో ఆ అనర్థాలు తొలగే కొద్దీ మనకి ఇండికేషన్ అనమాట. మనం చాలా హంబుల్ అవుతాం. ఎప్పుడైతే మనం డివోటీస్ అసోసియేషన్‌లో ఉండి నేను గ్రేట్, నేను చెప్పింది అందరూ వినాలి అని మనం అనుకుంటామో మనం ప్రోగ్రెస్ అవ్వనట్టే. ఎప్పుడైతే వేరే వాళ్ళు చేస్తున్నారు, నేనే సరిగ్గా చేయలేకపోతున్నాను, నేను కూడా వాళ్ళలా చేయాలి అంటే డివోటీస్ మధ్యలో ఆ రిలేషన్స్ అనేవి ఎలా ఉండాలి అనంటే ఒక డివోటీ బాగా చేస్తున్నారనుకోండి, వాళ్ళని మనం న్యాచురల్‌గా మనం అప్రిషియేట్ చేయగలగాలనమాట. మనం వాళ్ళు అబ్బా! చేస్తున్నారు అని మనం నిజంగా మనం మనస్ఫూర్తిగా మనం ఒప్పుకోగలిగినప్పుడు అదొక ఇండికేషన్ అనమాట. మనం కూడా భక్తిలో పురోగతి చెందుతున్నాము. ఒకవేళ ఎవరైనా డివోటీ ఇప్పుడు జనరల్‌గా ఈ భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుందంటే ఎవరైనా ముందుకెళ్తున్నారనుకోండి, మిగిలిన వాళ్ళందరూ అయ్యో! వాడెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి మనకి బాధ, దుఃఖం వచ్చేస్తుంది. అది భౌతిక ప్రపంచం. అదే ఆధ్యాత్మిక ప్రపంచంలో అలా ఉండకూడదనమాట. రివర్స్. ఎవరైనా పురోగతి చెందుతూ ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు విజయం సాధిస్తే మనం సాధించినట్టు ఫీల్ అవ్వగలగాలి. ఎప్పుడైతే మనం ఆ స్టేజ్‌లోకొస్తామో అప్పుడు అది మనకి ఒక ఏమంటారు? అది ఒక ఇండికేషన్ అన్నమాట. మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందుతున్నాము అని ఒక ఇండికేషన్. తర్వాత వేరే వాళ్ళు ఆ డివోటీ గ్రేట్ అని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అంటే వాళ్ళు మన సేమ్ ఇప్పుడు మనకంటే హై లెవెల్‌లో ఉండే డివోటీస్‌ని ఎలాగో మనం గ్రేట్ అనుకుంటాం. మనకంటే తక్కువలో ఉండే వాళ్ళని మనం చేయి పట్టుకొని పైకి లాగడానికి అంటే మన లెవెల్‌లో ఉండడానికి చూస్తాం. లేకపోతే ఒకవేళ మనం ట్రైన్ చేస్తున్న డివోటీస్ అనుకోండి, ఎప్పుడైనా సరే వీళ్ళు చాలా చాలా ముందుకెళ్ళాలి అని మనకంటే ముందుకు వాళ్ళు వెళ్ళినా మనం హ్యాపీగా తీసుకోగలగాలి. తర్వాత మన లెవెల్‌లో సేమ్ స్టేజ్‌లో ఉంటారు కదా! వాళ్ళ గురించి మనం ఎలా ఆలోచించాలి? వాళ్ళు సాధించిన విజయాలని మనం కూడా సాధించినంత హ్యాపీగా మనం ఫీల్ అవ్వగలగాలి. అబ్బా! వీళ్ళింత చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని చూసి మనం ఇన్‌స్పైర్ అవ్వాలి. అంతేగాని వాళ్ళని చూసి మనం జెలసీ ఫీల్ అయ్యే విధంగా ఉండకూడదనమాట. తర్వాత దానికి ప్రభుపాదుల వారు ఆయన లెక్చర్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. అవేంటి అంటే ఒకటి భక్తి వినోద్ ఠాకూర్ భజనలో ఓహే వైష్ణవ ఠాకూర అని ఒక భజన వస్తుంది కదండీ! దానిలో ఒక లైన్ ఉంటుందనమాట. కృష్ణ సే తుమారా కృష్ణ దితే పారా. ఇక్కడ ఏమంటున్నారు? భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారనమాట. కృష్ణ సే తుమారా, కృష్ణుడు నీవాడు, కృష్ణుడు నీ ప్రాపర్టీ అని చెప్తున్నారు. కృష్ణ దితే పారో, మీరు మాత్రమే అంటే ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ వైష్ణవుల గురించి ఆయన చెప్తున్నారన్నమాట. వైష్ణవుల్ని ఆయన ఆ రకంగా ప్రార్థిస్తున్నారు. ఓ వైష్ణవ ఠాకూర్ మీరు మాత్రమే, మీకు కృష్ణుడు ప్రాపర్టీ అంటే మీకు కృష్ణుడు మీ వాడు, మీరు మాత్రమే ఎవరి దగ్గర అయితే ఉంటే వాళ్ళనే కదండి మనం అడగగలుగుతాము, వాళ్ళు మాత్రమే మనకి ఇవ్వగలుగుతారు. అదే రకంగా ఓ వైష్ణవ ఠాకూర్ మీకు కృష్ణుడు మీ ప్రాపర్టీ కాబట్టి మీరు మాత్రమే నాకు కృష్ణుడిని ఇవ్వగలరు అని చెప్పేసి భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారనమాట. మనం కూడా అదే మూడ్‌లో ఉండాలి. భగవద్భక్తులతో మనకి మంచి రిలేషన్ ఉండాలి. మంచి రిలేషన్ ఉన్నప్పుడే వాళ్ళే మనకి భగవంతుడిని ఇవ్వగలుగుతారనమాట. అందుకే ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు ఎవరైనా మహారాజులు, మంచి సన్యాసులు వచ్చి వాళ్ళ అసోసియేషన్ తీసుకునే అవకాశం మనకు దొరికినప్పుడు మనం ఎప్పుడూ వదలకూడదనమాట. ఎన్ని పనులున్నా అవి వదులుకొని మనం సాంగత్యం తీసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఇంకా నరోత్తమ దాస్ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, తుమ్మితో ఠాకూర తోమార కుకూర. మీరు గ్రేట్ డివోటీ కాబట్టి మీరు నన్ను అట్లీస్ట్ తోమార కుక్కూర అంటే కుక్క అని, నన్ను మిమ్మల్ని మీరు మీ కుక్కగా చేసుకోండి అని అడుగుతున్నారు అనమాట. ఎంత హంబులో చూడండి. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం
మీరు నన్ను మీ కుక్కలాగా భావించండి అని మనం అసలు నోరు తెరిచి మనం అడగగలుగుతామా? అసలు మనకు అంత హంబుల్నెస్ కానీ అవేమి మనకి లేవన్నమాట. కానీ ఇక్కడ చూడండి గొప్ప భక్తులు అనేవాళ్ళు ఆ రకంగా ఉంటారనమాట. డివోటీస్ ఎంత అడ్వాన్స్ అవుతున్నా సరే వాళ్ళు ఎప్పుడు వాళ్ళని వాళ్ళు తక్కువగానే అనుకుంటారనమాట. అంతేకాని నేను గ్రేట్, నా మాట అందరూ వినాలి, నేను చేసిందే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోరు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా లో లెవెల్ సర్వీసెస్ ఇచ్చినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ సర్వీస్ని వాళ్ళు బాగా ఎఫిషియెంట్గా చేయడానికి చూస్తారనమాట. ఇవన్నీ డివోటీస్లో ఉండే క్వాలిటీస్. నెక్స్ట్ ఇంకా ఇంకొక ప్రభుపాదుల వారు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారనమాట భక్తి వినోద్ ఠాకూర్ది. హే గోపీనాథ్ మమ్మ నివేదన శును అని దానిలో వస్తుంది అనమాట. ఆ భజన్లో కీర్తనలో వస్తుంది. దానిలో ఏం చెప్తున్నారంటే అసుర సకల పైలో చరణ వినోద తాకిల బోషి. ఈవెన్ అసురులు కూడా, అసుర సకల అందరు అసురులు కూడా పైలో చరణ, మీ చరణార విందాన్ని పొందారు. వినోద తాకిలో బోసి, వినోద్ ఠాకూర్ ఒక్కడే, భక్తి వినోద్ ఠాకూర్ ఒక్కళ్ళే ఇక్కడ ఉండిపోయారు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు అనమాట. ఓ గోపీనాథ్, ఈవెన్ రాక్షసులు కూడా నీ ధామానికి చేరుకున్నారు. అంటే కృష్ణుడు ఎంతోమంది ఎంతోమంది రాక్షసుల్ని చంపారు కదండి, వాళ్ళలో కూడా పూతనకి మంచి పొజిషన్ ఇచ్చారు. ఇలా అంటే వాళ్ళు కూడా మీ చరణార విందాలని చూశారు, వాళ్ళకు కూడా మీ దర్శన భాగ్యం జరిగింది, మీ దగ్గరికి రాగలిగారు. కానీ నేను మాత్రం ఈ భక్తి వినోద్ ఠాకూర్ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు అని చెప్పేసి భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు అనమాట. ఇవన్నీ అంటే మనం అంత వీళ్ళందరిది కూడా ఒక నరోత్తమ్ దాస్ ఠాకూర్ కానీ భక్తి వినోద్ ఠాకూర్ కానీ వీళ్ళందరి పొజిషన్ మనలాంటి డివోటీస్ కాదు. వీళ్ళందరినీ అసలు మనతో కంపేర్ చేసుకోవడానికి కూడా లేదనమాట. వాళ్ళందరూ హైలీ ఎలివేటెడ్ డివోటీస్. వాళ్ళ మూడ్ అలా ఉంటే, అంటే వాళ్ళు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే మన మూడ్ అలా ఉండాలి. మనం ఎంత ఎత్తుకి ఎదిగినా భక్తిలో చాలా తక్కువగా ఉండాలన్నమాట. మన స్వభావం అనేది మనల్ని మనం చాలా తక్కువనే అనుకోవాలి. అంతేకాని మనం గ్రేట్ అనే ఫీలింగ్ అనేది మనకి ఎప్పుడు రాకూడదు. అవి తెలియజేస్తున్నాయి అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా అసురులైతే ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ ఉంటారనమాట. మిగతా వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు హిరణ్యాక్షుడు ఏం చేస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ దానవులందరూ కూడా అయిపోయారు, ఇంకా దేవతలు ఎవరు కూడా ఫైటింగ్ చేయడానికి రెడీగా లేనప్పుడు వరుణుడు మాత్రం ఎందుకు రెడీగా ఉంటాడు? అయినా సరే వెటకారంగా అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఒక రకంగా పరిహాసం చేస్తూ నాకు యుద్ధ భిక్షను పెట్టు అని అడుగుతున్నారనమాట. అది అహంకారం, అది రాక్షస స్వభావం. రాక్షసులన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చూసినా మేం గ్రేట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళు చాలా తహతహలాడుతూ ఉంటారు. అదే డివోటీస్ కూడా కొన్నిసార్లు ఏంటంటే కమాండింగ్గా చెప్తూ ఉంటారు కొన్నిసార్లు డివోటీస్. ఎందుకంటే అది అవసరము. ఇప్పుడు సపోజ్ మన సీనియర్ డివోటీస్ ఉన్నారు, మనం క్లాసులు అటెండ్ అవ్వట్లేదు అనుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళు కొంచెం కోపంగానే చెప్తారు, మాతోచి మీరు భక్తిలో చాలా సీరియస్ అవ్వాలని చాలాసార్లు నాతో చెప్పారు, కానీ మీరు క్లాసులకు అటెండ్ అవ్వడం లేదు, మరి మీరు ఎలా సీరియస్ అవుతారు అని కొంచెం కమాండింగ్గా చెప్తారనమాట. అంటే అది వాళ్ళ అహంకారమా, సీనియర్ డివోటీకి అహంకారమా అంటే అస్సలు కాదు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఎందుకు వాళ్ళంత కోపంతో చెప్తున్నారు అంటే అది కూడా వాళ్ళు భగవంతుడికి ఒక సేవలాగా చేస్తారనమాట. ఈ డివోటీని భక్తిలో ముందుకు తీసుకుని వెళ్ళడం అనేది నా బాధ్యత, నేను నీకు సమర్పించే సేవ కృష్ణ అన్న భావంతో వాళ్ళు చేస్తారు. అది వాళ్ళ అహంకారం కాదు. ఆ కోపం కూడా వాళ్ళు భగవంతుడికి ఇచ్చే సేవ అనమాట. ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అది 25వ శ్లోకం అండి. నెక్స్ట్ దానికి వెళ్దాము. 27వ శ్లోకము. నెక్స్ట్ 28. ఒక్క నిమిషం. మాతాజీ ఎవరైనా 28వ శ్లోకం చదువుతారా మాతాజీ? చదవండి మాతాజీ. శ్లోకము భావం కూడా చదవండి. అలాగే మాతాజీ. త్వంలో కపాలోధిపతిర్బృహశ్చవ వీర్యాపహో దుర్మద వీరమానినాం విజిత్యలోకే కిల దైత్య దానవాన్ యద్రాజసూయేన పురాయ జత్ప్రభో. నీవే సమస్త విశ్వపాలకుడవు, విస్తృతమకు యశస్సునకు అధిపతివి. దురహంకార దురభిమాన సైనికుల బలమును నశింపచేసి ప్రపంచంలోని దైత్య దానవులందరినీ జయించి నీ ఒక మారు రాజస యజ్ఞమును నిర్వహించి
ఉంటివి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ మాతాజీ 31 వరకు వరుసగా చదివేద్దాము. ఆ తర్వాత ఒకేసారి చెప్పుకుందాం. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను చదవనా? చదవండి మాతాజీ. 25 మాతాజీ? 29 మాతాజీ. 29. మాతాజీ 30 నేను చదువుతాను. సయేవ ముత్సిక్తమదేన విద్విషా దృఢం ప్రలబ్ధో భగవాన పాంపతిః రోషం సముత్థం శమయన్ స్వయాధియా వ్యవోచతం గోపశమం గతావయం. భావం: మతోన్మత్తుడైన శత్రువుచే ఆ విధంగా పరిహసింపబడి పూజనీయుడగు వరుణుడు మిగుల కృతుడయ్యడు. కాని అతడు తన యందు పెళ్ళుబిక్కిన కోపమును వివేకముచే అణుచుకొని, ఓ ప్రియుడా, ముసలివాడైనందున యుద్ధమునకు తగనని రణకార్యము నుండి నేను ఇప్పుడు విరమించి ఉన్నాను అని ప్రత్యుత్తరం ఇచ్చాను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ. నేను చదవనా మాతాజీ? మాతాజీ నేను చదువుతా మాతాజీ. నాకు అసలు ఇంకా రాలేదు ఇప్పటి వరకు. ఓకే మాతాజీ, ఒక్క నిమిషం మాతాజీ. ఏ మాతాజీ? ఒక మాతాజీకి అసలు ఛాన్స్ రాలేదన్నారు, వాళ్ళని చదవనివ్వండి. జయలక్ష్మి మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 30 శ్లోకం. పశ్యామి నాణ్యం పురుషాత్ పరాతనాత్ సంయోగే త్వాం రణమార్గ కోవిదం ఆరాధయిష్యాత్య సురర్షభేహితం మనస్వినోయం గుణతే భవాదృసాసః. యుద్ధ కోవిదోడవు నిన్ను రమణము సంతృష్టిపరచగలవాడు పురాణ పురుషుడగు విష్ణు భగవానుడు తప్ప మరెవ్వరను ఉన్నట్లు కనబడలేదు. కనుక ఓ సురవర్య, మీ వంటి వీరులు సైతం శ్లాఘించుటకు నట్టి ఆ దేవదేగున కడగేగును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. సంవీరమారాధభిపద్య విస్మయః శయిష్యసే వీరసయేస్భిర్భృతః యస్త్వద్విదానామసతాం ప్రశాంతయే రూపాణి దత్తే సదనుగ్రహేచ్ఛయా. వరుణుడు ఇంకను ఇట్లు పలికెను. అతనిని చేరినంతనే నీ గర్వమంతయు ఒక్కమారుగా అణిగిపోయి శాశ్వత నిద్రకై సునకములచే చుట్టబడి రణరంగమున శయనింపగలవు. నీ వంటి దుస్తులను నశింపచేసి సాధువుల ఎడ కరుణను చూపుటకే అతడు వరహాది పలు అవతారములను దాల్చినట్టు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఈ ముందు శ్లోకాల్లో ఏమైందండి, ఆ గదతో మోది చాలా చేసి అక్కడ ఉన్న అంటే సముద్రంలో ఉన్న జీవులన్నిటినీ కూడా చాలా ఇబ్బంది పెట్టాడనమాట. ఇబ్బంది పెట్టడం జరిగింది హిరణ్యాక్షుడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ 28 నుంచి 31 వరకు ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ చూసిన వరుణుడికి చాలా కోపం వస్తుందన్నమాట. కాకపోతే నేను ఇందాకే చెప్పాను కదండి ఒక పాయింట్, దేవతలు అనే వాళ్ళు ఎలా ఉంటారు, దేవతలు కూడా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళు భగవంతుడి సుప్రీమసీని అంటే భగవంతుడి గొప్పతనాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. అది దేవతలకు ఉండే మంచి లక్షణం. అంటే వాళ్ళు ఎంజాయ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు రాక్షసుల్లాగా కాదనమాట. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఇప్పుడు కూడా ఒప్పుకుంటారు. అయితే ఇక్కడ వరుణుడికి చాలా కోపం వచ్చింది, కానీ ఆయన ఇక్కడ ప్రజెంట్ చేసే విధానం, ఇప్పుడు అదే ప్లేస్లో వరుణుడి ప్లేస్లో ఒక రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నువ్వు మా దానికి వచ్చి ఇలా చేస్తావా అలా చేస్తావా అని చెప్పేసి ఫైటింగ్కి దిగుతారు వాళ్ళు కూడా. కానీ ఇక్కడ వరుణుడికి తెలుసు అక్కడ ఈయనతో అంటే హిరణ్యాక్షుడితో ఫైట్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. ఆయన హిరణ్యకశిపుడితో తను డైరెక్ట్ ఫైట్ చేసిన బదులు కృష్ణుడు చేస్తే కరెక్ట్గా ఉంటుంది, కృష్ణుడు కరెక్ట్ అనే విషయం వరుణుడికి తెలుసు అనమాట. అయితే ఆయన మంచి స్వభావం కాబట్టి, కృష్ణుడి యొక్క గొప్పతనం అది తెలుసు కాబట్టి, తర్వాత కోపం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలో చాలా బాగా తెలుసు అనమాట దేవతలకి, తర్వాత భగవద్భక్తులకి కూడా. అందుకే వాళ్ళు ఊరికే అంటే అవసరాన్ని బట్టి కోపాన్ని చూపిస్తారే తప్ప ఊరికే కోపంతో ఊగిపోరు. అదే రాక్షసులైతే వాళ్ళకి కోపం వచ్చింది అంటే ఒక పెద్ద ప్రళయమే సృష్టించేస్తారనమాట.
ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతాయి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన ఉండదన్నమాట. కంప్లీట్‌గా తమోగుణంలో ఉంటారు. అందుకే వాళ్ళకి కోపం వచ్చినప్పుడు వాళ్ళు చాలా హై రేంజ్‌లో వాళ్ళు ఎక్స్ కనబ కనపడేటట్టు చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఒక టైంలో తర్వాత ఆ టైంలో వాళ్ళకి అంత కోపంలో ఉండేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి చూసినా ఓకే. వద్దు. ఇది మంచిది కాదు. ఇది చెడు. నీకు ఇది వినాశనానికి దారి తీస్తుందని చెప్పినా వినే పరిస్థితిలో అయితే వాళ్ళుండరు. అదే భక్తులనుకోండి, వాళ్ళు ఎంత హై రేంజ్‌లో వాళ్ళకి కోపం ఉన్నప్పటికీ కూడా ఎవరైనా వాళ్ళ గురువులో లేకపోతే భగవంతుడో ఎవరైనా వచ్చి వాళ్ళకి ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తే కంపల్సరీ వాళ్ళు వింటారనమాట. సపోజ్ ఇప్పుడు మనం ధ్రువ మహారాజ్ కేస్ తీసుకున్నప్పుడు ధ్రువ మహారాజ్ తమ్ముడిని కొంతమంది యక్షులు చంపడం జరుగుతుంది కదండి. అప్పుడు ఏమవుతుంది, ధ్రువ మహారాజ్కి చాలా కోపం వస్తుందన్నమాట. అప్పుడు అప్పుడు ఆ యక్షుల్ని ఎవరైతే చంపారో వాళ్ళని మాత్రమే కాదు, మొత్తం ఆ యక్షులందరినీ కూడా చంపేయడానికి ఆయన కంటిన్యూస్‌గా చంపుకుంటూ తప్పు చేసిన వాళ్ళని, చేయని వాళ్ళ అని ఆలోచించకుండా కంటిన్యూస్‌గా ఆయన చంపేస్తూ ఉంటారనమాట. అది చూసిన స్వయంభువ మను ఏం చేస్తారు, స్వయంభువ మను తాతగారు అవుతారు కదండీ. ఆయన వచ్చి ధ్రువ నువ్వు చేస్తున్న తప్పు, కోపం ఇలా ఈ రకంగా చేయకూడదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలి. అంతేగాని తప్పు చేయని వాళ్ళని కూడా నువ్వు శిక్షిస్తున్నావు అని చెప్పేసి ఆయన ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారనమాట ధ్రువ మహారాజ్‌కి. అప్పుడు ధ్రువ మహారాజ్ ఏం చేస్తారంటే ఆయన ఆలోచించి అక్కడితో ఆపుతారనమాట. తర్వాత ఇంకా మనకి ఈవెన్ భక్తి రసామృత సింధులో కూడా మనకి ఒక శ్లోకం ఉంటుంది కదా, వాచో వేగం మనస క్రోధ వేగం. ఎన్ని రకాల క్రోధాల గురించి చెప్పారంటే వాచో వేగం, ఇక్కడ క్రోధం అని కాదు, అడ్జస్ట్‌ని మనం కంట్రోల్ చేయాలి. అందులో ఫస్ట్‌ది ఏంటి వాచో వేగం, మన మన మాటని కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనసుని కంట్రోల్ చేయాలన్నమాట. మనస్సు ఎన్నో డిమాండ్స్ ఇస్తుంటుంది, ఇది చేయి అది చేయి అని చెప్పేసి మన మనస్సు మనల్ని కంట్రోల్‌లో ఉండనివ్వదు. మన మైండ్ దాన్ని కూడా మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏంటి, క్రోధాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలన్నమాట. మాటనే కాదు, తర్వాత మనం మాటని తర్వాత క్రోధాన్ని కూడా మనం క్రోధో వేగం అని చెప్పేసి అది థర్డ్ పాయింట్ అనమాట. ఫోర్త్‌ది ఏం చెప్పారు, జిహ్వా వేగం అని చెప్తున్నారనమాట. జిహ్వని కూడా మన నాలుకని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. నాలుకని ఎలా కంట్రోల్ చేస్తాము, భగవంతుడి నామం చెప్తూ లేకపోతే ప్రసాదాన్ని మాత్రమే తింటూ మనం ఎవరితో ఏం మాట్లాడాలో అది మాత్రం మాట్లాడడానికి, భగవంతుడిని కీర్తించడానికి నాలుకని వాడాలి తప్ప వేరే వాళ్ళతో ఫైటింగ్ చేయడానికి, మాటల ద్వారా కూడా మనం ఫైటింగ్ చేయడానికి మనం మన నాలుకని వాడకుండా ఆ రకంగా మనం కంట్రోల్ చేయాలి. తర్వాత ఉదరాపస్థ వేగం, తర్వాత మన జెనిటల్స్‌ని, తర్వాత మన బెల్లీని, వీటిని కూడా మనం కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఈ క్వాలిటీస్ అయితే ఈ వేగాలన్నిటినీ ఎవరైతే కంట్రోల్‌లో పెట్టుకోగలుగుతారో వాళ్ళ గురించి ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరః, ఎవరైతే ఈ వేగాలన్నిటినీ కూడా ఎవరైతే విషహేత అంటున్నారు, ఎవరైతే టాలరేట్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఏం చేస్తారు, సర్వం అపీమాం పృథివీం స శిష్యాత్, అలాంటి వాళ్ళే ఎక్కువ మంది శిష్యుల్ని తయారు చేయగలుగుతారు అని చెప్తున్నారనమాట. ఇవన్నీ అంటే ఒక స్పిరిచువల్ మాస్టర్ అవ్వాలి అని అంటే, ఇప్పుడు ప్రభుపాదుల వారిని తీసుకోవాలనుకోండి, వాళ్ళలో ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. వాళ్ళు ఈ వేగాలన్నిటినీ కూడా వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకొని ఉంటారు. అందుకే వాళ్ళు అంతమంది డిసైపుల్స్‌ని త్రూ అవుట్ వరల్డ్ ఆయన ఇస్కాన్‌ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు అని అంటే, వాళ్ళు ఈ అర్జెస్ అన్నిటిని కూడా కంట్రోల్‌లో పెట్టుకోగలరు. వాళ్ళ కోరికలన్నిటినీ కూడా అదుపులో పెట్టుకోగలుగుతారనమాట. నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు అంటే, భగవద్భక్తులు అనే వాళ్ళు అనవసరంగా వాళ్ళ కోపాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ ప్రదర్శించరు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా కోపాన్ని ప్రదర్శించినా ధ్రువ మహారాజ్ ఏ రకంగా అయితే స్వయంభువ మనువు మాట విని ఆయన అక్కడికి చెప్పడాన్ని అనేది ఆపారో ఆలోచిస్తారనమాట. ఎంత కోపంలో ఉన్నా సరే వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఇవన్నీ డివోటీస్ యొక్క లక్షణాలన్నమాట. వాళ్ళు కోపగించుకున్నారు అని అంటే దానివల్ల సాధారణ జీవులకి అంటే మనుషులకి, మిగతా వాళ్ళకి ఏదైనా హెల్ప్ అయ్యేటట్టు ఉండాలి. ఒక టైంలో మనం నారదమునిని కూడా చూసాం. నారదముని కూడా చాలా కోపం అయ్యారనమాట. మనం దామోదర ఆరతి దామోదరాష్టకంలో చదువుతాం కదా, కుబేరాత్మజం బద్ధ మూర్తి అయివయ్యద్వత్ అని. అందులో ఏంటి, నలకువేర మణిగ్రీవ వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళిద్దరి మీద నారదుడికి కోపం వస్తుంది. కానీ అల్టిమేట్‌గా ఏమైంది, నారదుడు
చూపించిన కోపం వల్ల వాళ్ళిద్దరికి అది బెనిఫిట్ అయింది. ఓకే. వాళ్ళ బిహేవియర్‌లో చేంజెస్ వచ్చాయి. తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ భగవంతుడు దర్శనం చేసుకున్నారు. వాళ్ళ పాప విమోచనం జరిగింది. బ్యాక్‌కెళ్ళిపోయారు. అంటే ఏంటి ఇక్కడ నారద మహర్షికి కూడా కోపం వచ్చింది. కానీ ఆ కోపం వల్ల ఈ నలకువేరుడికి, మణిగ్రీవుడికి అక్కడ మంచి జరిగిందనమాట. ఆ రకంగా ప్రదర్శిస్తారు కోపం అనేది. అంతేకాని జనరల్‌గా మనకు కోపం అనేది ఎప్పుడొస్తుంది? ఎవరైనా మన మాట వినకపోతే, లేకపోతే మన సెన్సెస్‌ని మనం గ్రాటిఫై చేసుకోలేనప్పుడు, అంటే మన ఇంద్రియాల్ని మనం సంతృప్తి పరుచుకోవడానికి మనం కోపం ప్రదర్శిస్తూ ఉంటామనమాట. అదే అదే భగవద్భక్తులైతే వాళ్ళకొచ్చే కోపం అది డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు హనుమాన్‌కి కూడా కోపం వచ్చింది. ఆ కోపం ఏంటి అంటే ఆధ్యాత్మిక కోపం. మనకొచ్చే కోపం భౌతికమైన కోపం అనమాట. అంటే ఎవరైనా మనం చెప్పిన మాట వినకపోతే మనకు కోపం వచ్చేస్తుంది. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా లేకపోతే, వేరే వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మనకి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. లేకపోతే మనకి ఎగనెస్ట్‌గా మాట్లాడతారు. అలాంటప్పుడు మనకు కోపం వస్తుంది. లేకపోతే ఏమైనా ప్రొవోకింగ్ సిట్యుయేషన్స్ ఉంటాయన్నమాట. ఎవరైనా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అంతవరకు మనం చాలా చాలా మంచి భక్తులుగా నటిస్తూ ఉంటాం. చాలా బాగా ఉన్నట్టు మన నిజంగా భక్తులు మనకు కూడా నటించడం కూడా మనకు మనమే అనేసుకుంటాం అనమాట. నటన కాదది. ఓకే. నేను అన్నీ బాగా హ్యాండిల్ చేసుకోగలను అని మనకి ఏదో మూల గర్వం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఎవరైనా ప్రొవోక్ చేశారనుకోండి, ప్రేరేపించారనుకోండి కోపం వచ్చే విధంగా వెంటనే మొత్తం మన కోపం అంతా బయటకొచ్చేస్తుందనమాట. కానీ ఇక్కడ ఇది మన పరిస్థితి. భౌతిక ప్రపంచంలో ఉండే మనలాంటి వాళ్ళ పరిస్థితి. అదే ఎవరైతే ఆధ్యాత్మిక లెవెల్‌లో ఉంటారో లైక్ హనుమాన్‌కి కూడా కోపం వచ్చిందనమాట. ఆయనకు కోపం వచ్చి ఏం చేశారు? లంక అంతా కాల్చేశారు. తర్వాత ఆయనకంత కోపం వచ్చింది. రాముడిని, సీతని కలపగలిగారనమాట. అంటే మంచి కార్యం కోసం వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తారు. అందుకని వాళ్ళ సెన్సెస్‌ని వాళ్ళు గ్రాటిఫై చేసుకోవడానికి, అంటే వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళు తృప్తిపరుచుకోవడానికి వాళ్ళ కోపం అనేది ప్రదర్శించారు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. తర్వాత మనం ఇంకా ఈ ధ్రువ మహారాజ్ ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు స్వయంభువ మను మంచి మంచి పాయింట్స్ చెప్తారనమాట ధ్రువ మహారాజ్కి. ఇవన్నీ 4th క్యాంటోలో వస్తాయి. ధ్రువ మహారాజ్కిను స్వయంభువ మనుకి మధ్యలో జరిగిన ఆ కాన్వర్జేషన్ అంతాను. ఇక్కడ ఏం చెప్తారంటే వేరే వాళ్ళ పట్ల వాళ్ళు ఎప్పుడు కోపాన్ని చూపిస్తారు అంటే వేరే వాళ్ళని వాళ్ళు కోపం ఎందుకు వాళ్ళు ప్రదర్శించరు భగవద్భక్తులు అంటే, వాళ్ళకి ఆ స్పిరిచువల్ విజన్ అనేది ఉంటుందన్నమాట. స్పిరిచువల్ విజన్ అంటే ఏంటి? అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, వాళ్ళు ఏ జీవిని చూసినా ప్రతి జీవి కూడా వాళ్ళు ఎలా చూస్తూ ఉంటారంటే, ప్రతి బాడీని కూడా వాళ్ళు భగవంతుడి యొక్క దేవాలయంలాగా చూస్తారనమాట. ప్రతి ఆత్మలో కూడా, అంటే ప్రతి బాడీలో కూడా భగవంతుడు పరమాత్మలాగా ఉంటాడు. అండ్ మన శరీరం ఏంటండి? భగవంతుడి యొక్క మందిరం అనమాట. అదే దృష్టితో, అంటే ఆ స్పిరిచువల్ విజన్ అంటే అదే అనమాట. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తూ ఉంటారనమాట వాళ్ళని. ఓకే. ఈ ఆత్మ చాలా ప్యూర్. ఓన్లీ ఇప్పుడు వాళ్ళు ఇగ్నరెన్స్‌లో ఉన్నారు. లేకపోతే ప్రీవియస్ జన్మలో వాళ్ళకి ఏవో కొన్ని కర్మలు చేశారు. దానివల్ల వాళ్ళకి ఇప్పుడు ఈ బాడీ వచ్చింది. అంతే. వాళ్ళ తప్పేం లేదు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఆ సోల్ ప్లాట్‌ఫార్మ్‌లో చూస్తూ ఉంటారనమాట. అలా ప్రతి ఒక్కళ్ళలో కూడా, ప్రతి ఒక్కళ్ళ శరీరం కూడా భగవంతుడి యొక్క మందిరము. అందులో భగవంతుడు ఉన్నాడు అనే దృష్టితో వాళ్ళు ఆ కోణంలో వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళకి ఎవరి మీద కూడా కోపం రాదు. కోపాన్ని ప్రదర్శించలేరనమాట. తర్వాత ఒకవేళ ఎవరైనా వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేసినా వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు పిచ్చివాళ్ళు ఉన్నారనుకోండి. పిచ్చివాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి కోపం వచ్చినప్పుడు మనల్ని కొట్టొచ్చు, కొరుకుతారు, ఏమైనా చేస్తారనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం? మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము. వాళ్ళకి దూరంగా ఉంటాం. అంతేగాని వాళ్ళ మీద కోపం తెచ్చేసుకొని వాళ్ళు కొడుతున్నారు కదా అని మనం తిరిగి కొట్టడం, అలా మనం వాళ్ళకి చెడు చేయడానికి చూడము. అదే రకంగా ఏంటంటే భగవద్భక్తులు కూడా ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళతో ఓకే. వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. వీళ్ళకి నిజం తెలీదు. వీళ్ళెందుకు మన పట్ల అసూయగా ఉన్నారు? అజ్ఞానం వల్ల అసూయగా ఉన్నారు. అంతే. అంతకు మించి ఇంక వాళ్ళు ఎక్కువ ఆలోచించేసి వీళ్ళు మనతో అసూయగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేద్దాము. వాళ్ళతో అని వాళ్ళు ఆ రకంగా ఆలోచించరనమాట. వాళ్ళకి కూడా మంచి జరగాలి. వాళ్ళు కూడా ఆ అసూయ అనే దాని నుంచి బయటపడి భగవంతుడికి మంచిగా భక్తి చేయాలి అని వాళ్ళ గురించి కూడా ప్రార్థిస్తారనమాట. అది భగవంతుడి భక్తులకి ఉండే లక్షణం అని చెప్పేసి ధ్రువ మహారాజ్‌తో చెప్తారనమాట. తర్వాత
భగవద్ భక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడూ భగవంతుడిని రిప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు భగవంతుడిలో కూడా కోపం అనేది ఒక క్వాలిటీ భగవంతుడిలో కూడా ఉంటుంది. భగవంతుడు సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి ఆయనే కారణము, ఆయనే ఆధారం అనే విషయం భగవద్భక్తులకి తెలుసు కాబట్టి భగవంతుడిలో కోపం అనేది ఏ రకంగా ఒక క్వాలిటీయో ఈవెన్ భక్తుల్లో కూడా క్వాలిటీ ఉంటుంది. అదే క్వాలిటీ ఉంటుంది. ఆ కోపం అవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ కోపాన్ని ఏ రకంగా ఎప్పుడు ప్రవర్తించాలో అప్పుడు వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారనమాట. అంతేకాని అన్ని వేళలా ప్రవర్తించరు. తర్వాత ఎస్పెషల్లీ వాళ్ళు పబ్లిక్‌లో ఉండేటప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారనమాట. డివోటీస్ ఎప్పుడూ కూడా ఇస్కాన్ డివోటీస్ ఎప్పుడూ కూడా కృష్ణ భక్తులు ఎప్పుడూ కూడా కోపాన్ని పబ్లిక్ ప్లేసెస్‌లో ప్రవర్తించొద్దు అని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ లాగా ఉండిపోతాం అనమాట. వీళ్ళు కృష్ణ భక్తులా? పబ్లిక్ ప్లేసెస్ అనే కాదు, ఈవెన్ ఇంట్లో కూడా మనకి ఎన్ని ప్రొవోకింగ్ సిట్యుయేషన్స్ వస్తున్నా సరే మనం మన కోపాన్ని తర్వాత మన బిహేవియర్ని అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ కంట్రోల్ చేయడం అనేది మన ప్రాక్టీస్లో ఒక భాగం. లేకపోతే ఏమవుతుందంటే మనం రాంగ్ ఎగ్జాంపుల్గా సెట్ అవుతాం, బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతాం అనమాట. మన బిహేవియర్ అనేది ఎప్పుడూ కూడా ఏమంటారు ఎలా చెప్పాలి అంటే మన ఎగ్జాంపుల్ లాగా ఉండాలన్నమాట వేరే వాళ్ళకి. ఓకే, ఇస్కాన్ డివోటీస్ అల్టిమేట్, వీళ్ళ బిహేవియర్ అల్టిమేట్ అనమాట. ఉంటే ఇస్కాన్ డివోటీస్ లాగా ఉండాలి, రోల్ మోడల్ మాతాజీ, రోల్ మోడల్ లాగా ఉండాలన్నమాట మనం వేరే వాళ్ళకి. అంతేకాని థ్యాంక్స్ మాతాజీ. అంతేకాని మనం ఏంటంటే వేరే వాళ్ళకి మనం రాంగ్ ఎగ్జాంపుల్ లాగా బిహేవ్ ఏం లేదు. ఒక్కసారి మనం తిలక్ పెట్టుకుంటాం, కంటిమాల వేసుకుంటాము. ఆ తిలక్ చూసినప్పుడే మనకి ఎవరికైనా సరే వీళ్ళని గౌరవించాలి, వీళ్ళు కృష్ణ భక్తుల్లా ఉన్నారు అని చెప్పేసి మనం వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మినిట్ మళ్ళీ మనం తప్పుగా ప్రవర్తించామనుకోండి, వాళ్ళకి మన అపియరెన్స్ అవన్నీ గుర్తుండదు, మన బిహేవియర్ మాత్రం వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఓ ఇస్కాన్ డివోటీసా, వాళ్ళు జస్ట్ యాక్టర్స్ అంతే, వాళ్ళు జస్ట్ అలాంటి ఇంప్రెషన్ మనం ఎవరికి ఇవ్వకూడదు అనమాట. తర్వాత ఇంకా ధ్రువ మహారాజ్కి ఇంకా స్వయంభువ మను కొన్ని క్వాలిటీస్ చెప్తారనమాట. ఒక 4 క్వాలిటీస్ గురించి చెప్తారు. ఆ 4 క్వాలిటీస్ కూడా మనలో భక్తుల్లో ఉంటే ఆ 4 క్వాలిటీస్ భగవంతుడిని బాగా అట్రాక్ట్ చేస్తాయి అనే విషయాన్ని చెప్పారనమాట. అది ఫస్ట్ది ఏంటి అంటే టాలరెన్స్. టాలరెన్స్ అంటే మనం భరించుకునే శక్తి అనమాట. మనకి దేన్ని ఫస్ట్ది టాలరెన్స్, తర్వాత ఏమో దయ, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే అందరినీ సమానంగా చూసే దృష్టి, సమానంగా చూసే దృష్టి, తర్వాత ఏమో ఫ్రెండ్షిప్. ఈ 4 క్వాలిటీస్ కూడా భగవంతుడిని బాగా అట్రాక్ట్ చేస్తాయి అనమాట. అన్నిటికంటే ఫస్ట్ది ఏంటంటే టాలరెన్స్. టాలరెన్స్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఎన్నో ప్రొవోకింగ్ సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. లైక్ హరిదాస్ ఠాకూర్ విషయంలో ఏం జరిగిందండి, నిత్యానంద ప్రభు వీళ్ళందరికీ ఎంతో మంది భక్తులు ఉన్నారనమాట. వీళ్ళందరికీ ఏం జరిగింది, హరిదాస్ ఠాకూర్ని 22 మార్కెట్ ప్లేసెస్లో ఆయన్ని కొట్టడం జరిగింది. అయినా సరే వాళ్ళందరినీ కూడా రక్షించమని భగవంతుడిని కోరుకుంటారనమాట. టాలరేట్ చేసుకోవాలి. ఈవెన్ మనం శిక్షాష్టకంలో కూడా చదువుతాము. ఏం చదివామండి శిక్షాష్టకంలో? త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణున. చెట్టు ఎంత రకంగా మనం రాళ్లతో కొట్టినా సరే అది ఎంతో భరిస్తుంది అనమాట. అదే రకంగా మన స్వభావం కూడా, ఒక భక్తుల యొక్క స్వభావం కూడా టాలరేట్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు మనల్ని ఎంతగా మనలో ఉండే నెగిటివ్ క్వాలిటీస్ని బయటికి రప్పించడానికి ట్రై చేసినా మనం వాటన్నిటిని, ఆ ప్రొవోకింగ్ సిచ్యుయేషన్స్ అన్నిటిలో కూడా మనం కామ్గా ఉండగలగాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అది భగవంతుడికి చాలా చాలా భగవంతుడికి మనం చాలా నచ్చుతాం అనమాట. చాలా ఇష్టంగా అవుతాం మనం. ప్రియం అనే వర్డ్ని భగవద్గీత 12th చాప్టర్లో యూజ్ చేస్తారు భగవంతుడు చాలాసార్లు అనమాట. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు నాకు ఇష్టం అనే, భగవంతుడికి ఇష్టం అనే దాన్ని భగవంతుడు చెప్తారనమాట దాంట్లో. నెక్స్ట్ ఇంకా ఏంటి, దయ చూపించాలి. సెకండ్ క్వాలిటీ ఏంటంటే దయ అనేది ఉండాలన్నమాట భగవద్భక్తులకి. దయ, ఎవరి పట్ల దయ, ఎవరైతే ఇన్నోసెంట్గా ఉంటారో, ఇగ్నరెంట్ అంటే ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో వాళ్ళ పట్ల దయ ఉండాలి. అయ్యో వీళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అంటే ప్రీవియస్ జన్మలో వాళ్ళు చేసుకున్న కర్మల వల్ల వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు. సో వాళ్ళకు కూడా కృష్ణ నీ దయని వాళ్ళకు కూడా చూపించు, నీ ఆశీర్వాదం ఇవ్వు వాళ్ళకి అని చెప్పేసి మనం వాళ్ళ గురించి ప్రే చేసుకోవాలి, ప్రార్థించుకోవాలి. అది ఆ క్వాలిటీ కూడా. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తామో, వేరే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ పట్ల దయ కలిగి ఉంటామో, కృష్ణుడు
కృష్ణుడికి మనం అంటే చాలా చాలా ఇష్టం అవుతాం అనమాట. ఎప్పుడు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన శత్రువుని కూడా మన శత్రువులా కాకుండా, అంటే మన గురించి చెడుగా ఆలోచించి మన చెడు కోరుకునే వాళ్ళని కూడా మనం తప్పుగా, వాళ్ళ గురించి కూడా మనం తప్పుగా ఆలోచించకుండా వాళ్ళకు కూడా మంచి బుద్ధిని ప్రసాదించమని మనం ఎప్పుడైతే అడుగుతామో అది కృష్ణాని బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక క్వాలిటీ ఏంటి అంటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే అందరితో స్నేహంగా అనమాట. సాఖ్య స్వభావం అది కృష్ణుడిని బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎలాంటి వాళ్ళతో మనం స్నేహంగా ఉండాలి, జనరల్ గా ఈక్వల్ గా ఉండే వాళ్ళ సమ ఉజ్జీల పట్ల ఎప్పుడు కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఉండడం అంటే పోటీ ఉండడంలో తప్పలేదు, కానీ ఆ పోటీ ఎలా ఉండాలి, స్పిరిచువల్ గా ఎనర్జెటిక్ గా ఉండాలన్నమాట. ఇద్దరు పురోగతి చెందాలి, అంతేకాని ఆ అయ్యో వాడు బాగుపడిపోతున్నాడు, వాడు చెడిపోవాలి కృష్ణ, వాడిని ఎలాగైనా చెడగొట్టే, వాడికి ఇంకా మంచి జరగకూడదు, వాడు పాడైపోవాలి, అలాంటివి మనం కోరుకోకూడదు అనమాట. ఓకే, అతనిలో నా సమ ఉజ్జీకి అంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి, సో నేను కూడా అన్ని మంచి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి అని మనం ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవాలి, మనకి తెలియని విషయాలు వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి, మనకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయాలి. అందుకని అమ్ము నేను ఇది చెప్పేస్తే మళ్ళీ ఇది వాడు భక్తిలో ఎక్కడ పురోగతి చెందిపోతాడో అని అలా ఆలోచించకూడదు అనమాట. ఎందుకంటే మనం భక్తిలో వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము అంటే మనం భగవంతుడి చేతిలో జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట, ఒక పనిముట్టు లాంటి వాళ్ళం అంతే. భగవంతుడు మనకు ఆ క్రెడిట్ ఇవ్వడానికో, లేకపోతే మనకి భగవంతుడు మనల్ని యూజ్ చేసుకుని మనల్ని భక్తిలో ఇంకొంచెం ముందుకు తోయడానికో మనకి ఆ వేరే వాళ్ళకి సాయం చేసే ఆ స్వభావాన్ని, లేకపోతే ఆ అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడనమాట. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని నేను వాడికి హెల్ప్ చేస్తాము, వాడు ఎక్కడ బాగుపడిపోతాడో అని అనుకోకూడదు. మనం భగవంతుడి చేతిలో పనిముట్టు కాలేకపోతే భగవంతుడు వేరే వాళ్ళని చూస్ చేసుకుంటాడు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాడు, మనం ఎవరు ఆపడానికి వాళ్ళ పురోగతిని. అది కూడా మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే మనకి ఈక్వల్ గా ఉండే వాళ్ళతో మనం ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత ఈక్వాలిటీ. నెక్స్ట్ ఫోర్త్ గుణం ఏంటి అంటే ఈక్వాలిటీ అనమాట. ఈక్వాలిటీ అంటే ఏంటి, మనం అన్ని లివింగ్ ఎంటిటీస్ ని కూడా మనం సమానంగా చూడాలి. భగవద్గీత శ్లోకం ఏంటంటే అది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకేచ పండితా సమదర్శిన. పండితుడు అనేవాడు ఎలా ఉంటాడండి, అందరినీ, అన్ని లివింగ్ ఎంటిటీస్ ని, కుక్క మాంసం వండుకుని తినేవాడిని, తర్వాత ఆవుని, బ్రాహ్మణుడిని, అందరిలో కూడా అందరినీ కూడా వాళ్ళు ఈక్వల్ గా చూడగలుగుతారనమాట. అంటే ఏంటి, వాళ్ళ అన్ని లివింగ్ ఎంటిటీస్ లో ఉండే, అన్ని జీవుల్లో ఉండే ఆ ఆత్మని వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. అందుకని వాళ్ళందరినీ కూడా సమానంగా చూడగలుగుతారు. భగవద్భక్తుల్లో ఈ క్వాలిటీ కూడా ఉండాలి అని చెప్పేసి మనువు చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు మను, ఇంకొక పాయింట్ ఏం చెప్పారు అంటే ఈ ఎన్వియస్నెస్ గురించి, అసూయ అనే క్వాలిటీ గురించి చెప్పారనమాట. అంటే మనం అడ్వాన్స్ అవుతున్నాము అని అంటే మనం వేరే వాళ్ళ పట్ల అడ్వాన్స్ అవుతున్నాము అని మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి అని అంటే, మనం వేరే వాళ్ళని చూసి మన మనతో కృష్ణ భక్తిలో మనతో సమానంగా ఉన్న వాళ్ళు ఎదుగుతున్నా సరే మనం యాక్సెప్ట్ చేయగలిగి వాళ్ళ దాన్ని మన విజయంగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో అది మన దానికి మన పురోగతికి ఒక ఇండికేషన్ అనే విషయాన్ని మనం చెప్తున్నారనమాట. అంటే ఈ క్వాలిటీస్ అన్ని మనం డెవలప్ చేసుకోవాలి. భక్తిలో మనం ముందుకి వెళ్ళే కొద్దీ ఏంటంటే మన క్వాలిటీస్ని డెవలప్ చేసుకోలేకపోతే మనం చేసిన భక్తి అదంతా ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎందుకంటే కృష్ణుడు కౌంట్ చేసుకోడు. ఓకే వీళ్ళు 20 సంవత్సరాలు చేశారు, సో నేను వచ్చేయి, లేకపోతే 30 సంవత్సరాలు చేశారు, లేకపోతే 100 సంవత్సరాలు చేశారు భక్తి, ఇంకా నువ్వు నా ధామానికి వచ్చేయడానికి, అలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాదు, మనకి ఎంత క్లియర్ అవుతుంది, మన హార్ట్ ఎంత క్లియర్ అవుతుంది అనేది చూస్తారనమాట. భక్తి చేసే కొద్దీ మనలో ఉన్న కల్మషాలన్నీ పోవాలి, పోయి భగవంతుడి పట్ల ప్రేమతో నిండిపోవాలన్నమాట. భక్తి అనేది కాళ్ళతో చేతులతో చేసే ఒక యాక్టివిటీ కాదు. కాళ్ళతో చేతులు అవన్నీ మనకి భగవంతుడు ఇచ్చిన పనిముట్లు అనమాట. ఈ పనిముట్లన్నిటిని మనం యూజ్ చేసుకొని మన హార్ట్ లో ఉండే ఆ కల్మషాలన్నీ పోగొట్టుకుని భగవంతుడి భక్తి మనం చాలా బాగా చేయాలి అనే విషయాన్ని చెప్తున్నారనమాట. ఫైనల్ గా ఇంకా ఏమంటారు అంటే, ఇవన్నీ పాయింట్స్ ని కూడా ఈ వరుణుడు మనసులో పెట్టుకొని తన కోపాన్ని అంతటిని కంట్రోల్ చేసుకొని ఫైనల్ గా ఏం చెప్తాడంటే లాస్ట్ శ్లోకాస్లో, నేను నీకు కరెక్ట్ కాదు, నేను చాలా ఓల్డ్ అయిపోయాను, ముసలి అయిపోయాను, సో నువ్వేం చేస్తావంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళు, ఆయన అయితే నీకు కరెక్ట్ గా ఆయన నిన్ను ఎన్లైటన్ చేస్తారు, నువ్వు
నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన ఏం జరుగుతుందో కూడా కృష్ణుడితో ఫైట్ చేస్తే, విష్ణువుతో ఫైట్ చేస్తే ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా క్లియర్‌గా ఇక్కడ చెప్పేశారనమాట. ఏం జరుగుతుందంటే నీలో ఉండే నీకు ఎటర్నల్ స్లీప్ దొరుకుతుంది. అదే నువ్వు కంప్లీట్‌గా శాశ్వత నిద్రలోకి వెళ్తావు. అంటే నువ్వు చనిపోతావు కృష్ణుడి చేతిలో. తర్వాత అదే కాదు, నీ అహంకారం, నీ ప్రైడ్, ఆ అహంకారం అనేది, గర్వం అనేది కూడా నీకు కంప్లీట్‌గా నశిస్తుంది అనే విషయాన్ని చెప్తారనమాట. చెప్పి విష్ణువు దగ్గరికి వెళ్ళి నువ్వు ఫైట్ చెయ్యి అని చెప్తారు. ఇంకా లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పారంటే 31వ శ్లోకంలో, అతనిని చేరినంతనే నీ గర్వం అంతయు ఒక్క మారుగా అణగిపోయి శాశ్వత నిద్రకై సునకములచే చుట్టబడి రణరంగమున శయనింపగలవు. నీ వంటి దుష్టులను నశింపజేసి సాధువుల ఎడ కరుణను చూపుటకే అతడు వరాహాది పలు అవతారములను దాల్చును. నీలాంటి వాళ్ళ యొక్క అహంకారాన్ని, తర్వాత రాక్షస స్వభావాల్ని, వీటన్నిటిని రాక్షసత్వాన్ని అణచివేయడానికే భగవంతుడు రకరకాల అవతారాలు తీసుకుంటారు. అదే నిన్ను సంహరించడానికి వరాహ రూపంలో వస్తున్నారు అని చెప్పేసి భగవంతుడు చెప్తారనమాట. ఇదండి ఈరోజు. నెక్స్ట్ ఇంకా మనం ఈ 15 మొత్తం ఈ హిరణ్యాక్షుడికి వరుణుడికి మధ్య జరిగింది అంతా, కాన్వర్జేషన్ అంతా, తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఈ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఎవరి ముందు పుట్టారు, ఎవరు తర్వాత పుట్టారు, వాళ్ళ నామకరణము, తర్వాత వాళ్ళ అపియరెన్స్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, తర్వాత హిరణ్యాక్షుడు ఏ విధంగా హిరణ్యకశిపుడిని సాటిస్ఫై చేయడానికి దేవతలందరితో ఫైట్ చేయడానికి వచ్చాడు, తర్వాత వాళ్ళ స్వభావాల గురించి, తర్వాత ఫైనల్గా వరుణుడి దగ్గరికి రావడము, వరుణుడేమో ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ కాదు, నువ్వు డైరెక్ట్గా విష్ణువు దగ్గరికి వెళ్ళు, ఆయనైతే నీకు కరెక్ట్గా సమాధానం చెప్తాడు, ఆయనైతే నీకు ఫైటింగ్ చేయడానికి బాగుంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పేసి అక్కడికి పంపిస్తాడు అనమాట, ఉపదేశం ఇస్తాడు. నెక్స్ట్ ఏంటంటే భగవంతుడికి వరాహ రూపంలో ఉన్న భగవంతుడికి తర్వాత హిరణ్యాక్షుడికి మధ్యలో జరిగిన ఫైటింగ్ ఎలా జరుగుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం అనమాట. ఇదండి ఈరోజు శ్లోకాలు, భాగవతం క్లాస్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ. మాతాజీ సెంట్ రోజెస్. హరే కృష్ణ. మాతాజీ సెంట్ రోజెస్. ఏం క్వశ్చన్స్ లేవండి? మాతాజీ ధన్యవాదములు, చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగుంది మాతాజీ, చక్కగా హరే కృష్ణ మాతాజీ. దండవత్రం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. చాలా బాగా చెప్పారు, చాలా బాగా అర్థమైంది. ప్రభుపాదుల వారి దయ, గురు మహారాజ్ దయ. హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏకాదశి రోజు బాదం అవి తినచ్చా? నట్స్ అన్ని తినచ్చా మాతాజీ? తినచ్చు మాతాజీ. డ్రై ఫ్రూట్స్ తినచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఏకాదశి రోజున చక్కగా శ్రవణం చేసాం. భక్తుడు ఎలా ఉండాలో కూడా చెప్పేశారు. రాక్షసుడు ఎలా ఉన్నాడో భాగవతంలో చెప్తే, మీరు రాక్షసుడు ఎలా ఉంటాడో పాటు భక్తుడు ఎలా ఉండాలో కూడా చెప్పేశారు. చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. చాలా చాలా లెసన్స్ ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. ఇవాళ ఎంత చల్లగా ఉందో అసలు. ఎవరు ఏదో మాట్లాడారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో అట్లీస్ట్ మాతాజీ చెప్పినట్లు కొన్ని మనం పాటించగలిగిన చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఏకాదశి రోజున మాతాజీ ప్యూరిఫై అవుతున్నాం. హరే కృష్ణ మాతాజీ, ప్యూరిఫై అవుతున్నాము. ఓకే జై, దట్ ఈస్ వండర్ఫుల్ థింగ్ మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు ఏకాదశి? మేము ఉంటున్నాం మాతాజీ. ఉంటున్నాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. క్యారెట్ తినచ్చా మాతాజీ? చక్కగా తినచ్చు. నేను ఉంటున్నాను మాతాజీ. మేము ఉంటున్నాం మాతాజీ ఉపవాసం. వెరీ నైస్. చాలా మంది ఉంటున్నారు. వెరీ నైస్, వండర్ఫుల్. జై, థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. చక్కగా మళ్ళీ రేపు మనం కలుద్దాం భగవద్గీత సెషన్ లో.
ఓకేనండి. అంత చక్కగా ఈరోజు ఎక్కువ శ్రావణం చేయండి, ఎక్కువ నామ సంకీర్తన చేయండి. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ